ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. కీర్తన గ్రంథంలో నుండి 23వ కీర్తన మొదటి వచనము అలాగే 2వ వచనం కూడా నేను చదువుతాను. కీర్తన గ్రంథంలో నుండి 23వ కీర్తన మొదటి వచనము అలాగే 2వ వచనము నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. గత వారమున మనము ఈ కీర్తనను మనం చూసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. దీని టైటిల్ యాక్చువల్గా మనము మంచి కాపరి అటువంటి అంశం మీద మనం చూస్తున్నాం. ఇందులో ఏ రకంగా యేసుక్రీస్తు మన జీవితములకు కాపరిగా ఉంటాడు, మంచి కాపరిగా ఉంటాడు అనేటువంటిది ఈ కీర్తనలో దావీదు ద్వారా దేవుడు మనకు చాలా విషయాలు బయలుపరుస్తున్నాడు. 150 కీర్తనలో ప్రాముఖ్యమైన కీర్తనలు కొన్ని ఉంటున్నాయి. అందులో నాకు తెలిసి ఏ కీర్తన తెలియకపోయినా, అసలు బైబిల్ తెలియకపోయినా సార్ చాలామందికి 23వ కీర్తన చాలామందికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే వాక్యము ఈ కీర్తన అంటే అంత ఫేమస్ ఇది. అయితే ఇందులో ఏదైతే ఇక్కడ చెప్పబడుతుందో అది ఎంతవరకు మనం అర్థం చేసుకున్నామనేటువంటిది కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇది 23వ కీర్తనలో దావీదు ఏ రీతిగా దేవుడు తన ప్రజలను ఒక మంచి కాపరి వల్ల ఉండి ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడో ఇక్కడ దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అందుకనే ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఇది నేను లాస్ట్కి చెప్పాను చూసారు, కొంచెం క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. ఈ కాపరి కీర్తన అనేది ఇది పూర్తిగా దావీదు యొక్క వ్యక్తిగతమైనటువంటి కీర్తన. ఇది దావీదు ఎవరి కోసమో రాయలేదు, దావీదు తన కోసము తాను రాసుకున్నటువంటి ఒక కీర్తన ఇది. అందుకనే గత వారం చెప్పని చూస్తాను, ఇందులో నా అనేటువంటి పదము, నాకు, నేను అనేటువంటి పదాలు తరచుగా రిపీట్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే దావీదు ఈ కీర్తనని తన కొరకు రాసుకున్నాడు. దావీదు నిజంగా నేను అనుకుంటా దావీదు అంతలాగా దేవుని గురించి ఎలాగా ఒక కవిత్వంలాగా ఆయన దావీదు వర్ణిస్తున్నాడంటే నేను అనుకుంటాను అది ఉన్న క్యాజువల్గా వచ్చేటువంటి కార్యం కాదు. మన జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి కార్యాలను గురించి లోతుగా ఆలోచన చేస్తున్నప్పుడే ఇలాంటి తలంపులు, ఆలోచనలు సహజంగా ఒక విశ్వాసకి వస్తాయి. ఇప్పుడు నిజంగా దేవుణ్ణి మనము దేవుడిగా చూడడం అంటే అది సహజంగా జరిగేటువంటి కార్యం. కానీ దేవుణ్ణి కాపరిగా, దేవుడు కనుక కాపరిగా ఉంటే ఆ జీవితము ఎలా ఉంటుందో దావీదు ఇక్కడ చూడండి నిజంగా చాలా అద్భుతంగా వివరించాడు. ఇక్కడ నిజంగా మనం ఏంటంటే చిన్నప్పటి నుండి బహుశా సండే స్కూల్లో చాలాసార్లు మనం తెలిసిన దగ్గర వింటూ ఉంటాం కాబట్టి ప్రతి లైన్ యొక్క ప్రత్యేకత మనకి పెద్దగా తెలియట్లేదు. ఎందుకంటే చాలాసార్లు ఎవరో ఒకరు చెప్పడము, చదవటము లేదా పాడటం విన్నాం కాబట్టి ఏముందని అనుకుంటాం. కానీ నిజంగా దావీదు ఈ కీర్తన తన గురించి తను రాసుకున్నప్పుడు ప్రతి పదములో దావీదుకు ఒక అర్థము ఉంది. ప్రతి దాంట్లో దావీదు యాక్చువల్గా దేవునితో తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఎక్స్పీరియన్స్ని ఆయన కీర్తనలో రాస్తూ వచ్చాడు. ఇప్పుడు అందుకని చూడండి అక్కడ మాట్లాడుతూ మొదటి వచనం అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అక్కడ చూడండి దేవుడు తనని కాపరిగా చేసుకున్నాడు. దేవుడు సృష్టికర్త కాబట్టి, దేవుడు రక్షకుడు కాబట్టి ఆయన్ని దావీదు కాపరిగా చేసుకున్నాడు. దేవుడే, కానీ దావీదు దేవుణ్ణి వ్యక్తిగతంగా తన జీవితంలోకి ఆహ్వానించాడు. అందుకని దావీదుకి దేవుడు కాపరిగా ఉన్నాడు. దేవుడు కాపరిగా ఉండే హక్కు దేవునికి ఉంది, కానీ దేవుడు అందరికీ కాపరి కాదు. ఎవరైతే వారు దేవుని ఆహ్వానిస్తారో, దేవుని చేతి కిందకి వెళ్తారో వాళ్ళకి దేవుడు కాపరిగా ఉంటాడు. ఇక్కడ యెహోవా అందరికీ కాపరి అనలేదు దావీదు, యెహోవా నాకు కాపరి. దేవుడిని కాపరి ఎలా అయ్యాడు దావీదు అని అడిగితే, నేను ఒక మంచి గొర్రెలాగా, లేదా నేను గొర్రెవలే, దేవుడు ఒక మంచి కాపరి వలె నేను నా జీవితమునకు సంబంధించిన ప్రతి దానికి నేను దేవుణ్ణి కాపరిగా నేను చేసుకున్నాను. దానివల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటి? దేవుని నమ్ముకోవడం వల్ల, దేవుని దగ్గర రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వెంటనే అంటున్నాడు నాకు లేమి కలగదు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, యెహోవా నా కాపరి అనగానే అక్కడితో ఆపేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు కాపరిగా ఉంటే ఇన్స్టెంట్గా మన జీవితంలో వచ్చేటువంటి మార్పు ఏంటి, మన జీవితంలోకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే దావీదు అంటున్నాడు నాకు లేమి కలగదు. సరే, ఫస్ట్ ఆయన మాట్లాడటమే. దేవుడు కాపరిగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, దేవుడు కాపరిగా ఉంటే పెద్దగా మనకి ఏది కూడా కావాలి అనేటువంటి ఆశ మనకు ఉండదు. అందుకే అన్నాడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నాకు ఏది వద్దు అంటది ఇక్కడ దావీదు. చాలాసార్లు మనం అనుకుంటాం నాకు లేమి కలగదని, నాకు ఏది వద్దు అంటున్నాడేమో దావీదు అనుకుంటాం. దావీదు యాక్చువల్ నాకు ఏం వద్దు అంటలేదు, నాకు ఏది పెద్దగా అవసరంగా నాకైతే అనిపించట్లేదు అంటున్నాడు. నాకు లోటు ఉండదు అంటున్నాడు.
మరి నిజంగా ఈ దావీదు బహుశా కీర్తన రాసిన టైంకి దావీదు నిజంగా ఆయనకి ప్రతి అవసరం తీరిపోయిందా? ఆయన రాజుగా సింహాసనం ఎక్కేశాడా? రాజ్యమును పరిపాలిస్తున్నాడా? అధికారం ఉందా? అంత ఉందని అంత లేదు. ఇంకా గొర్రెల కాపరే దావీదు. కానీ ఇంకను తన సహోదరుల కంటే అల్పమైనటువంటి స్థితిలో దావీదు ఉంటూ కూడా తన జీవితం పట్ల ఎలాంటి తృప్తికరమైన స్థితిలో దావీదు ఆ మూమెంట్లోనే బ్రతికాడంటే ఆయన అంటున్నాడు, నాకు లేమి కలగదు. ఇప్పుడు నిజంగా మనం ఆలోచిస్తే మనం ఏమనుకుంటామంటే వాళ్ళ అన్నీళ్ళు చక్కగా ఓ రకంగా చెప్పాలంటే సైన్యంలో పనిచేస్తుంటే గవర్నమెంట్ జాబ్ అని చెప్పొచ్చు ఓ రకంగా. అలా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ దావీదు గొర్రెల కాపరి. లాస్ట్ టైం చెప్పాను చూసారా, గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అన్నీళ్ళు కూడా దావీదు పట్ల ఎంత చులకన భావం అంటే ఆ చిన్న గొర్రెల మందను వదిలేసి వచ్చావా అన్నారు. అంటే వాళ్ళ సొంత అన్నయ్యలకు కూడా దావీదు యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉందో, దావీదు యొక్క స్థితి ఏదైతే ఉందో అది చాలా అల్పమే. అలాంటి స్థితిలో ఉన్నాడు. కానీ సాటిస్ఫాక్షన్ లెవెల్కి వచ్చేసరి మాత్రము దావీదు కంటే తృప్తికరంగా బ్రతికే వాళ్ళు ఎవరు కూడా యాక్చువల్గా దావీదుకి తెలియని కూడా తెలియదు. దావీదు వాళ్ళ అన్నయ్యలు సైన్యంలో పనిచేస్తున్నప్పటికి కూడా ఆ రకంగా మంచిగా వాళ్ళకి ఒక పర్మనెంట్గా ఒక శాలరీ వస్తూ ఆ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా, ఒక జాబ్ సెక్యూరిటీ లాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అన్నయ్యలు ఇంకనూ దావీదు ఏమంటే తెలుసా, నాకు ఏ లోటు లేదు, నాకు లేమి కలగదు. ఆ మాట చూడండి, నిజంగా అది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ చూడండి, నాకు లేమి కలగదు. లేమి అనగానే వెంటనే మనకి సహజంగా వచ్చే ఆలోచన ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఆలోచన చేస్తాం. ఫైనాన్సెస్ గురించి ఇలా భౌతికమైన వాటి గురించి అంటే ఏం తిందాం, ఏం ధరించుకుందాం, ఏం తాగుదాం, వీటి గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం. ఇప్పుడు మనం లైన్ చదివినప్పుడు కూడా నాకు లేమి కలదు అన్నప్పుడు వెంటనే మనకు వచ్చేది ఏంటంటే ఫైనాన్షియల్ విషయాల గురించి ఎక్కువగా మనం అనుకుంటాం. అంటే భౌతికమైనటువంటి వాటి గురించి మనం ఆలోచన చేస్తుంటాం, వాటి గురించి మనం మాట్లాడుతుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఇక్కడ దావీదు మాట్లాడుతున్నప్పుడు నాకు లేమి కలగదు అని దావీదు అంటున్నప్పుడు యాక్చువల్ ఆయన కేవలం భౌతికమైన వాటి గురించి మాత్రం మాట్లాడలేదు, భౌతికమైన వాటి గురించి కాదు. ఎందుకంటే మనిషిని మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్ తెస్సలోనికైలు రాసిన పత్రికలో 5:23 మనం చూస్తే అక్కడ పౌలు మాట్లాడుతూ అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు, ఆయన రాకడ వరకు నిందరాయుతులుగా మనల్ని కాపాడుతాడు అని మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే ప్రాణ ఆత్మ శరీరం అన్న మాట మాట్లాడతాడు. అంటే బేసిక్ అర్థం అంటే ఇక్కడ మనం ఏంటంటే మనము బాడీ గురించి ఆలోచిస్తాం, భౌతికమైన వాటి కోసం ఆలోచిస్తూ అది తప్ప ఇంక వేరేది ఏమీ లేదనుకుంటాం. మనం డ్యూటీకి వెళ్తాం, 8 hours 10 hours 12 hours పని చేస్తాం. అది ఎక్కువ టైం దానికే మనం స్పెండ్ చేస్తాం, భౌతికమైన వాటి కోసం స్పెండ్ చేస్తున్నాం. నువ్వు డ్యూటీకి వెళ్తాను యాక్చువల్ నువ్వు ఆత్మీయ బలపడటానికి యాక్చువల్ వెళ్ళట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే డ్యూటీ కూడా ఒక దేవుడు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీనే ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. ఎందుకంటే పని గురించి నేను కూడా చాలాసార్లు వాక్యం చెప్పాను. కానీ ఇన్ఫాక్ట్ యాక్చువల్ చెప్పాలంటే మనం అక్కడ కూడా మన కోసం మనం పని చేస్తున్నాం, మన అవసరాలు తీర్చుకోవడానికి, మన బాడీ మన ఫిజికల్గా మనకు నీడ్స్ని తీర్చుకోవడానికి మనం డ్యూటీకి వెళ్తున్నాం. మనం నిద్రపోతాం, 8 hours 6 hours నిద్రపోతాం. అది కూడా ఈవెన్ యాక్చువల్గా అయితే మన బాడీ కోసం మనం చేస్తాం. ఇలా ప్రతిదీ మనం ఏంటంటే బాడీ కోసమే చేసి ఎలాంటి కండిషన్లోకి వెళ్ళిపోతున్నామంట. మనం బాడీ తప్ప ఏమీ లేదు అనుకుంటాం. ఈవెన్ యాక్చువల్గా మనకు ఒక మైండ్ ఉందని బహుశా కొన్నిసార్లు మనం మైండ్ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ మనకు ఉంటాయి కాబట్టి బహుశా మనిషి మనకు బాడీ ఉందని నమ్ముతాం. భౌతికమైనటువంటి ఒక డైమెన్షన్ మనకుంది, ఒక కోణం ఉంది, ఒక స్థితి ఉంది, ఒక భాగం ఉందని అర్థమవుతుంది. అలాగే మైండ్కి సంబంధించిన మానసికమైనటువంటి స్థితి కూడా ఉందని మనకు అర్థమవుతుంది. కానీ మన యాక్చువల్గా దేన్ని ఎక్కువ ఈ రెండింటి మీద ఎక్కువ మైండ్ పెట్టేసి దేని అసలు పూర్తిగా మర్చిపోతామంటే మనం యాక్చువల్గా మనం ఆత్మ అనే విషయాన్ని మనం మర్చిపోతాం. రెండింటి మీద మైండ్ పెట్టి యాక్చువల్ మైండ్ మీద కూడా మనం ఎక్కువ మైండ్ పెట్టాం. యాక్చువల్గా మనం ఎక్కువ బాడీ మీద మైండ్ పెడతాం. అవసరం మీద అంటే ఈవెన్ ఏసుకేసు చెప్పారు చూసారా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని ఎంతసేపు వీటి గురించే మన ఆలోచన. లేనటువంటి వాళ్ళు ఎలా సంపాదించుకోవాలా అన్న ఆలోచన, ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఎలా కాపాడుకోవాలా అన్న ఆలోచన, లేదా ఉన్నది పోతుంది ఏమంటుంటే ఒక భయంతో ఉండేటువంటి ఆలోచన. ఇలా ఏంటంటే మనుషుల ప్రపంచం అంతా కూడా చాలా సందర్భంలో క్రిస్టియన్స్కి మనం కూడా ఏంటంటే ఈ రెండింటి కోసమే ఆలోచిస్తాం తప్ప ఆత్మ కోసం మనం పెద్దగా ఆలోచన చేయము. కానీ యాక్చువల్గా ఓ టైం వస్తే నీ బాడీ కుళ్ళిపోద్ది, లైమ్ అయిపోద్ది, బలహీనం అయిపోద్ది, అంతా అయిపోద్ది. ఈ బాడీలోంచి ఆత్మ బయటకు వచ్చేస్తే నీ మైండ్ కూడా ఇంకేం ఉండదు నీకు. యాక్చువల్గా మైండ్ కూడా పనిచేయదు. మనసు ఎప్పుడు పనిచేస్తుంది అంటే నీ ఆత్మ అంటే నువ్వు ఈ శరీరం అనేటువంటి సూట్లో నువ్వు ఉంటున్నంత వరకే నీకు మైండ్ ఉంటుంది. ఒక్కసారి నిజమైనటువంటి నీవు ఈ శరీరం అనేటువంటి ఈ వస్త్రంలో ఉండి ఈ సూట్లో నువ్వు బయటకు వచ్చేస్తే నీకు మైండ్ కూడా యాక్చువల్గా ఉండదు. సో కాబట్టి ఈ రెండు ఉన్నప్పుడే నీకు మైండ్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఎంతసేపు మైండ్ గురించి ఆలోచిస్తున్నాం, బాడీ గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఆత్మ కోసం మనం పెద్దగా ఆలోచన చేయట్లేదు. అంటే ఫిజికల్గా మనకు నీడ్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా 2 పూట్ల 3 పూట్ల భోజనం చేయాలి, దానికోసం కష్టపడాలి అని మనకు తెలుస్తుంది. ఆ ఫిజికల్ నీడ్స్ కూడా మనకు ఉంది. అలాగే మెంటల్ నీడ్స్ కూడా అంటే మెంటల్ నీడ్స్ అంటే అర్థం ఏంటంటే
మన ఇళ్ళప్పుడు 10 మంది మనల్ని యాక్సెప్ట్ చేయాలని, 10 మంది మనల్ని గౌరవించాలని, మనతో మంచిగా వాళ్ళు మనల్ని పలకరించాలని, మన గౌరవాన్ని నిలబెట్టాలని, ఇలాంటి చాలా ఇవి కూడా మెంట్లో కూడా మనకు కొన్ని ఉంటాయి. ఒక ఫిజికల్గా మనం కడుపు నిండా భోంచేసాం సరే, ఒక వ్యక్తి కనుక మనకి మర్యాద ఇవ్వకపోతే మనకి మెంట్లో కూడా చాలా ఇబ్బంది మనకి అనిపిస్తుంది. సో అలా మెంటల్ నీడ్స్ చాలా ఉంటాయి. కుటుంబంలో గౌరవం లేదనుకోండి, ఆ వ్యక్తి అన్నీ తింటున్నా సరే, లగ్జరియస్ హౌస్లో ఉన్నా సరే, గౌరవం లేకపోతే ఆ వ్యక్తికి ఇంట్లో ఉండాలని అనిపించదు. బేసిక్గా అదేంటి, అది ఫిజికల్ కాదు, అది మానసిక సంబంధమైనటువంటిది. ఆ టెన్షన్స్ కూడా చాలాసార్లు మనకి ఉంటాయి. ఇప్పుడు చూడండి, అది కూడా సాటిస్ఫై అవ్వాలి మనకి. యాక్చువల్ ఏంటి, 2 పూట్ల భోజనం కావాలి, ఆ బాడీకి ఆరోగ్యం కావాలి, మంచి వస్త్రాలు కావాలి, కొంచెం క్షేమం ఉండాలి, కొంచెం సెక్యూరిటీ ఉండాలి, సేఫ్టీ ఉండాలి బాడీకి. అది మాత్రం కాదు, కానీ మెంటల్లో కూడా కొన్ని నీడ్స్ మనకు ఉంటాయి. 10 మంది మనల్ని యాక్సెప్ట్ చేయాలి, మనల్ని మంచిగా పలకరించాలి, మనల్ని గౌరవించాలి. ఆ యాక్సెప్టెన్స్ అంటే ప్రతి వారు కోరుకుంటారు. అందుకే కేవలం మనం 2 పూట్ల భోజనం చేస్తే మనం సాటిస్ఫై అయిపోతాం మనం కాదు. మనం బయటికి వెళ్ళినప్పుడు అందరూ మనల్ని గౌరవించాలంటే ఒక ఆ రకం ఏంటంటే అవసరత కూడా మనకు బేసిక్ మనిషికి ఉంటుంది. అది లేనప్పుడు కూడా తృప్తి ఉంటుంది మనిషికి. అయితే మనం ఈ 2 గురించి ఎక్కువ ఆలోచిస్తాం, కానీ ఆత్మ కోసం విశ్వాసాలంటే మనం పెద్దగా ఆలోచన చెయ్యం. మన ఈ 2 అవసరతల గురించి నేను చెప్పవసరం లేదు. మీరు 2 పూట్ల భోజనం చేయాలి, రెస్ట్ చేసుకోండి, నిద్రపోవాలి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆకలి వేస్తే మనం తినేస్తాం. మనకు ఆకలి అయిపోతే ఎంతమంది చెప్పినా మనం యాక్చువల్గా తినం. కాకపోతే మనుషులు మనం ఏంటంటే ఊరినే ఫార్మాలిటీ కడేస్తాం, భోజనం చేస్తారా అంటే చేయలేదని చెప్పాం, లేట్ అయిపోతుంది చేయండి అంటాం. అది పెద్ద ఇదేం కాదు అసలు, అది ఊరిని ఏంటంటే అది ఫార్మాలిటీకి అడగాలి కాబట్టి ఏదో అడిగేస్తున్నాం, కానీ ఎవరు సీరియస్గా అడగట్లేదు, ఎవరు సీరియస్గా ఆన్సర్ కూడదు చెప్పట్లేదు, ఎవరు దాన్ని సీరియస్ కూడా తీసుకోరు. కానీ ఇంక మనకి ఎంతో కొంత ఏదో బాధ్యత ఉన్నట్టుగా మనం క్యాజువల్గా ఫ్లోలో అడిగేస్తుంటాం మనం. ఎందుకంటే దాని గురించి అవేర్నెస్ అందరికీ ఉంది, అది అందరికీ తెలుసు, అందరం మాట్లాడతాం దాని గురించి. కానీ దేని గురించి ప్రపంచంలో ఎక్కడ దొరకదు, ఎక్కడ మాట్లాడరు, ఎక్కడ అసలు టాపిక్కే రాదంటే నీ ఆత్మ గురించి ఎక్కడ టాపిక్కే యాక్చువల్గా రాదు. అది ఎక్కడ వస్తుంది, కేవలం వస్తే చర్చలో మాత్రమే వస్తుంది టాపిక్. కానీ యాక్చువల్గా చెప్పాలంటే యాక్చువల్గా నీ బాడీ కరెక్ట్గా పనిచేయాలన్నా, నీ మైండ్ కరెక్ట్గా పనిచేయాలన్నా సరే, యాక్చువల్గా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆత్మ సరిగ్గా ఉండాలి. నువ్వు కడుపు నిండా భోజనం చెయ్యు, చక్కగా అందరూ నేను గౌరవిస్తూ యాక్సెప్ట్ చేస్తూ నేను సంతోషపెట్టని, కానీ ఇంక నువ్వు కనుక మనిషి నిజమైనటువంటి మనిషి ఎవరంటే ముఖ్యమైనటువంటిది ఆత్మ. కాబట్టి మనం ఆత్మజీవులము. అందుకనే దేవుడు తన జీవ వాయువుని మనలో కూదాడు, అప్పుడు మనం మనిషికి మారాం. మనం యాక్చువల్గా దేవునిలో మనం బయటకు వచ్చాం, దేవుడిలో మనం ఉన్నాం. మట్టిని తయారు చేసి ఒక బాడీలో తయారు చేసి అందులోకి మనల్ని పంపిస్తే మనం మనుషులుగా ఈ లోకంలో ఈ భౌతికమైన ప్రపంచంలో ఈ బాడీతో బ్రతుకుతున్నాం. అందుకని ఈ బాడీ పనిచేయడం మానేస్తే మనం ఇది పనిచేయదు. కాబట్టి ఎలాగైతే ఒక వస్త్రము కనుక వేసుకుంటాం, ఇస్త్రీ చేస్తాం, ఉతుక్కుంటాం, నీట్గా పెట్టుకుంటాం, మంచిగా డిగ్నిటీగా వేసుకుంటాం. కానీ అది మురికైపోతే ఇంకా అది కనుక బాగా మాసిపోయి వేసుకోవడానికి పనికిరాదు అనుకుంటే మనం తీసి పక్కన పడేస్తాం. అలాగే శరీరం కూడా ఓ టైం వచ్చినప్పుడు ఇది కనుక ఇక్కడ బతకడానికి సూటబుల్ కానప్పుడు ఆటోమేటిక్గా ఆత్మే దానంతా ఏదో బయటకు వచ్చేస్తుంది బాడీలోంచి. ఎందుకంటే ఎక్కడ నుండి ఈ బాడీ అనేటువంటి వస్త్రమునకు ఆత్మకి ఈ బాడీ అనేటువంటి సూట్ అవ్వట్లేదు. కాబట్టి అందులో బయటకు అది మనం డ్రెస్ మార్చినట్టుగా మనము కూడా ఈ బాడీని మార్చేస్తాం, అంటే బాడీని వదిలేస్తాం మనం కూడా. కాబట్టి ఓ టైం వచ్చినప్పుడు యాక్చువల్గా నీ మైండ్కి పెద్దగా అవసరం ఉండదు, నీ బాడీకి కూడా పెద్ద అవసరం ఉండదు. కానీ నిజమైనటువంటి నీవు ఇంకా యాక్చువల్ లోపల ఉన్నావు, అది ప్రాముఖ్యం. ఒక వ్యక్తి ఫిజికల్గా తన 2 పూట్ల భోజనం చేసి సంతృప్తిగా అన్ని వస్తువులు ఉండి సుఖంగా నెమ్మదిగా ఉండి 10 మంది అందరినీ గౌరవిస్తూ ఉండి తను బయటకు వెళ్ళిన అందరూ నమస్కారం పెట్టచ్చు, గౌరవాన్ని ఇవ్వచ్చు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కుర్చీనికి వేయచ్చు. కానీ ఇంక నీకు నిజంగా దావీదులాగా నాకు లేమి కలగదని దావీదులాగా అంతగా ప్రతిదీ లేనటువంటి స్థితిలో కూడా చెప్పగలగాలంటే మాత్రము నీ కేవలం నీ బాడీ మాత్రమే అవసరాలు తీరితే సరిపోదు, నీ మైండ్కి ఉన్నటువంటి అవసరాలు తీరితే సరిపోదు. యాక్చువల్గా చెప్పాలంటే నీ ఆత్మ ఉన్న అవసరాలు కూడా తీరాలి. ఎందుకంటే మనుషులంగా మనం ఎవరి కొరకు చేయబడ్డామంటే దేవుని కోసం మనం చేయబడ్డాం. ఇప్పుడు ఆత్మకు ఆ లోటు ఎప్పుడు తీరుతుంది, ఎంతకీ ఆత్మకి ఎలా సాటిస్ఫాక్షన్ వస్తుంది? భోజనం చేస్తే నాకు ఆకలి వేస్తున్నప్పుడు భోజనం చేస్తే కడుపు నిండుతుంది, ఒక రకమైన తృప్తి వస్తుంది మనకి. ఖచ్చితంగా భోజనం తృప్తి వస్తుంది. అలాగే ఓ వ్యక్తి మనం సడన్గా గౌరవించి స్టార్ట్ చేస్తాడు అనుకోండి, మనకి మెంటల్గా తృప్తి ఉంటుంది, బాగుంటుంది, మంచి ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఆత్మకు వచ్చే తృప్తి ఏంటి? ఆత్మకు వచ్చే తృప్తి ఏంటంటే అది ఏదైతే నీ ఆత్మ అనేటువంటి ఒకటి ఉందో, ఒక పాత్రలాగా మనం పోల్చుకుంటే అందులోనికి దేవుడు వస్తే తప్ప, అందులో దేవుడు ఉంటే తప్ప ఈ మూడిటికి తృప్తి అనేటువంటిది రాదు. ఇన్ఫ్యాక్ట్ నీ బాడీ సాటిస్ఫై అవ్వచ్చు, నీ ఆత్మ సాటిస్ఫై అవ్వచ్చు, నీ మైండ్ సాటిస్ఫై అవ్వచ్చు, కానీ ఇంకా నీ హృదయం కనుక అంటే నీ ఆత్మ కనుక తృప్తిగా లేకపోతే ఈ 2 ఉండి కూడా ఇంకా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకే చాలామంది చూడండి, బాగా డబ్బున్న వాళ్ళు కూడా మీరు చూడండి,
వాళ్ళు ఏం కావాలన్నా కొనుక్కొని తినగలిగే సామర్థ్యం ఉంటుంది, ఏం కావాలన్నా కొనుక్కొని ధరించుకునేటువంటి ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ మీకు తెలుసా, చాలామంది ధనవంతులకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. మనకు ఫైనాన్షియల్గా మనంతా స్థిరపడలేదు కాబట్టి దాని వెనకాల మనం వెళ్తాం. కానీ ఫైనాన్షియల్గా స్థిరపడినోడు కూడా వేరే దేని వెనకాల వెళ్తూ ఉంటాడు, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకే చూడండి, చాలామంది ఎక్కువ శాతం మంది డ్రగ్స్ కింద అలవాటు పడతారు అనుకుంటున్నారు, బాగా డబ్బున్న వాళ్ళు. అందరికీ తెలుసు డ్రగ్స్కి అలవాటు అయితే అది జీవితం ఉన్న కొందరికి అది భయంకర మార్పు అందరికీ తెలుసు. కానీ స్టార్టింగ్లో వాళ్ళకు ఉండే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, ఆ సాటిస్ఫాక్షన్ కోసమే చాలామంది డ్రగ్స్ తీసుకుంటారు. ఇప్పుడు అంతసేపు మనం ఏంటంటే తాగుతుంటే మనం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ తాగుబోతాను మనం కొన్నిసార్లు వాళ్ళు చులకనగా మాడతాం. కానీ నేను యాక్చువల్గా ఏంటంటే నీకు అది మంచి హ్యాబిట్ కాకపోవచ్చు, ఖచ్చితంగా దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయము. కానీ తెలుసా, ఆ వ్యక్తి ఎందుకు తాగుతున్నాడు నువ్వు ఆలోచిస్తే నీకు జాలేస్తుంది. వాళ్ళందరూ డ్రగ్స్ వాడుతున్నారంటే ఇది చేస్తున్నారని అన్నావు అనుకోండి, ఎంతసేపు నువ్వు అంతవరకు మాత్రమే నువ్వు భౌతికంగా మాత్రమే నువ్వు చూస్తే నీకేంటంటే ఆ మనిషి మీద నీకు చులకన భావం ఏర్పడుతుంది. కానీ అదే కనుక నిజంగా ఆ వ్యక్తి అలా ఎందుకు చేస్తున్నాడు అని కనుక నువ్వు ఆలోచిస్తే ఆ వ్యక్తులు ఉండే లోటు ఏంటో నీకు క్లియర్గా కనబడుతుంది. కానీ బేసిక్గా మనం కూడా అలా ఆలోచించాం కదా. ఇప్పుడు చూడండి, చాలామంది ఆ మత్తు పదార్థాలకు ఎందుకు అలవాటు పడతారు అంటే బేసిక్గా వాళ్ళకి ఏంటంటే అది సాటిస్ఫాక్షన్ కోసం. వాళ్ళకి బహుశా వాళ్ళది కొనుక్కోగలుగుతుంటే వాళ్ళ డబ్బు ఉంది కాబట్టి బహుశా సొసైటీలో ఎంతో కొంత వాళ్ళకి యాక్సెప్టెన్స్ కూడా ఉంది, ఎంతో కొంత గౌరవం కూడా వాళ్ళకు ఉంది ఖచ్చితంగా. కానీ వాళ్ళకి ఏం దొరకట్లేదంటే వాళ్ళకి ఇక్కడ లోపల వాళ్ళ హృదయంలో దేవుడు లేడు, వాళ్ళ లైఫ్లో దేవుడు లేడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అది వాళ్ళకి లోపల డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ లోటు కనబడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అది లోటు ఏంటో వాళ్ళకి తెలీదు, అది ప్రాబ్లం. ఎందుకంటే అది ఆత్మ కాబట్టి. అదే బాడీ అనుకోండి, ఆకలేస్తుందని తెలుస్తుంది, భోజనం చేస్తారు, సాటిస్ఫాక్షన్ పొందుతారు. కానీ ఇది కడుపు సాటిస్ఫై అయిపోయి మైండ్ కూడా సాటిస్ఫై అయిపోయి ఇంకెక్కడ అసంతృప్తి వారికి ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, అసంతృప్తిని వారు అనుభవిస్తున్నప్పుడు అదేంటో వాళ్ళకి తెలీదు. అదేంటో తెలియనప్పుడు అన్ని రకాలుగా ట్రై చేస్తారు మనుషులు. ఎందుకంటే వాళ్ళకి లోటు ఉందని తెలుస్తుంది, కానీ యాక్చువల్ ఆ లోటు ఏంటో వాళ్ళు తెలియదు. ఎందుకంటే ప్రపంచ సగటు మనిషి ఏమనుకుంటే అంతసేపు నాకు బాడీ ఉందో నాకు మైండ్ ఉందో అనుకుంటున్నాడు తప్ప నాకు నిజంగా ఆత్మ ఉంది, అది దేవుని కోసం ఉంది, దేవునితో నాకు సహవాసము కనెక్షన్ రానంత వరకు దానికి సాటిస్ఫాక్షనే దొరకదన్న విషయం మనుషులకి తెలీదు. లోటు అయితే తెలుస్తుంది అందరికీ, కానీ ఆ లోటు ఎక్కడుందో వాళ్ళకి తెలియదు, అది దేని చేత తీర్చబడుతుందో వాళ్ళకి తెలియదు. నీ ఆత్మ అంటే నీ లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ అంటే అది నువ్వు వేరే దేవునితో నింపాలని ట్రై చేస్తారా, అది నింపబడదు. ఆ ప్లేస్లో కేవలం దేవుడు వస్తే తప్ప, దేవుడు అందులో ఆకిపోతే తప్ప దాని నిండుదనం రాదు, తృప్తి అంటే రాదు. నీ ఆత్మ అంత ఇంపార్టెంట్. యాక్చువల్ ఇంకా చెప్పాలంటే నిజంగా లైఫ్లో కనుక నిజంగా దేవుడు కనుక నీ జీవితంలో ఉంటే ఒకవేళ నీకు టెంపరీగా నీకు మైండ్ సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు, టెంపరీగా నీకు బాడీకి సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు, కానీ ఇంకా నువ్వు ఈ రెండు లేనప్పుడు కూడా అసలైనటువంటిది నువ్వే కాబట్టి దేవుడు ఉంటే నీకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకనే దావీదేమి రాజ్యమంతట్లో ఉన్నతమైన పొజిషన్లో ఏం లేడు, నాకు ఏది అవసరం లేదు, నన్ను అంత హ్యాపీగా ఉన్నాను, ఫుల్లీ సాటిస్ఫైడ్, నాకు ఫుల్ తృప్తికరంగా బతికేస్తున్నాను అని దావీదు ఎలా చెప్పగలుగుతున్నాడు ఆ స్థాయిలో లేకుండా కూడా? అంటే అదే, ఆయనకి ఎంతసేపు కేవలం ఆయన బాడీ కోసం మాట్లాడట్లేదు, మైండ్ కోసం మాట్లాడట్లేదు, ఆయన ఆత్మ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. అది నిజంగా నింపబడితే అప్పుడు నీకు కడుపు కొంచెం లోటున్నా సరే, నీ మైండ్ కొంచెం ఒకవేళ ఆ లోటు కనబడుతున్నా సరే, నీకు అసంతృప్తి అంటే మాత్రం నువ్వు ఎక్స్పీరియన్స్ అయినే చేయవు. ఎందుకంటే నిజంగా మనం ఆత్మజీవులం కాబట్టి ఈ రెండిట్లో కొంచెం లోటు ఉన్నా సరే మనం నిజంగా దావీదులకు మనం కూడా చెప్పగలుగుతాం. మనకి చాలా లోట్లు ఉండొచ్చు, కానీ ఇంకా నువ్వు నిజంగా కనుక నీ హృదయంలో కనుక దేవుని చేత నింపబడితే, దేవునితో నీకు సరైన సహవాసం ఉండి నువ్వు దేవుని సరైన ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కనుక, నీ ఆత్మ కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నింపబడితే, తృప్తికరంగా ఉంటే, నీ హృదయం అంటే నీ ఆత్మ సాటిస్ఫై అయితే అప్పుడు ఆటోమేటిక్గా మిగిలినటువంటి వాటిలో సాటిస్ఫాక్షన్ నీకు వచ్చేస్తుంది. వస్తుందంటే అర్థం ఏంటి? ఒకవేళ అందులో లోటు కనబడుతున్నా సరే ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ఇంకా నువ్వు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని దావీదు పెద్దగా మంచి పొజిషన్లో ఏమి లేడు, వాళ్ళ అన్నిల కంటే పెద్ద పొజిషన్లో లేడు, కానీ ఇంకో అంటున్నాడు, ఎంత ధైర్యంగా ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. నేను చెప్పేది నిలబడి సాక్షిని చెప్పడం గురించి మాట్లాడుతుంది. నిలబడి సాక్షిని చెప్పడం అందరం పాజిటివ్గా చెప్తాం. నా దగ్గర ఎన్ని సంవత్సరాలు నేను ఎవరో కూడా నిలబడి దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు అని నిలబడి సాక్ష్యాల టైంలో నిలబడి సాక్షిని చెప్పడం ఒక్కసారి నేను వినలేదు ఇన్ని సంవత్సరాల్లో. అదేం ప్రూవ్ చేస్తుందంటే మనం నిలబడి అందరి ముందు చెప్తున్నప్పుడు సంగతి కాదు, నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్న సంగతి చెప్పట్లేదు. నేను పరస్పరం ఇంట్లో కూర్చున్నప్పుడు, నాలుగుల మధ్య కూర్చున్నప్పుడు నీ గురించి నీకేమని అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ సంగతి చెప్తున్నాను. ఇలా దావీదులాగా యెహోవా నాకు కాపరు కాబట్టి నాకు ఏది పెద్ద అవసరం లేదు అని ఎప్పుడైనా ఇంట్లో మనం కూర్చున్నప్పుడు మనకు అనిపించింది నిజంగా
ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపిస్తే అంటాను నువ్వు చాలా ధన్యుడు అంటాను నేను. నిజంగా పర్సనల్గా నీకు నువ్వు అనుకుంటే ఎప్పుడోకప్పుడు నువ్వేదో పని చేసుకుంటే సడన్గా ఎందుకు నీకు అనిపించి అరే దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నాకేది పెద్దగా అంత అవసరం లేదు, నాకు సాటిస్ఫాక్షన్ నాకు ఉంది, నాకు ఇంకా లోటు ఉన్నాయా, నాకున్న లోట్ల గురించి ఇతరులకు కూడా తెలుసా, నాకు ఏం లేదో అది జనాలు తెలుసా అంటే బహుశా తెలిసి ఉండొచ్చు. కానీ ఇంక నువ్వు వాళ్ళని చూసి జాలి పడతారేమో కానీ నువ్వు మాత్రం 100% సాటిస్ఫాక్షన్ బతుకుతా ఉంటావు. అలాంటి స్థితి గురించి దావీదు ఎక్కడ మాట్లాడుతున్నాడు? అలాంటి స్థితి గురించి మాట్లాడుతున్నాడు. అందుకంటే చూడండి, ఎంతసేపు మనం భౌతికమైన వాటి గురించి మాత్రమే ఆలోచన చేయకూడదు. మనం శనివారం వచ్చాం అనుకుంటే ప్రార్థన చేస్తాం, వాళ్ళకి అనారోగ్యాలు ఉంటాయని, లేదంటే ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని, ఇవన్నీ ప్రార్థన చేస్తాం. కానీ చూడండి, దేనికి అది ఇంపార్టెన్స్ ఉంది. అందుకని మనం ఈవెన్ బాడీ కూడా ఇంపార్టెంట్. నేను బాడీ అసలు పట్టించుకోదని చెప్పలేదు. ఎందుకంటే యేసుగారు సైతం ఎంతమందిని స్వస్థపరిచారు తెలుసా? ఆయన స్వస్థపరిచయం ఏం చెప్తుందంటే నీకు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అంటుంటుంది. క్రీస్తు స్వస్థత ద్వారా ప్రూవ్ అవుతుంది. క్రీస్తు నువ్వు ఆరోగ్యం ఏం పట్టించుకోవద్దు, చచ్చిపోతే నువ్వు పరలోకంకి వచ్చేస్తావు, నా దగ్గరికి వచ్చేస్తావు కాబట్టి నువ్వు బాడీ కోసం ఏం ఆలోచించొద్దని క్రీస్తు చెప్పట్లేదు, దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఇంతమందిని 5,000 మందిని పోషించినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చు. కానీ దారిలో ఎక్కడైనా వాళ్ళు బలహీనం అయిపోతారేమో, స్పృహ తప్పుతారేమో, బలహీనం అయిపోతారేమో అనుకొని జనాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా సరే అద్భుతం చేశారు. అదేం ప్రూవ్ చేస్తుందంటే నీకు కొంచెం ఆకలి అనేటువంటి ఫీలింగ్ నీకు కొందని ఆయనకు అర్థమైతే వెంటనే అద్భుతం కూడా ఆయన చేస్తారు. అంటే బేసిక్గా ఏంటి, క్రీస్తుకి నీ బాడీని నీకు ఫిజికల్ కూడా నీడ్స్ ఏంటో నీకు తెలుసు, నీ అవసరాలు ఏంటో ఆయనకు తెలుసు. అలాగే నీ మనసుకు సంబంధించిన విషయాల గురించి, మానసికమైన స్థితి గురించి కూడా ఆయనకు తెలుసు. అంతకంటే ఎక్కువగా క్రీస్తుకి బాడీ గురించి కూడా, ఆత్మ గురించి కూడా తెలుసు. అందరినీ స్వస్థపరిచి జాలిని బట్టి వారి మీద కనికరపడి వారి బలహీనతలను బట్టి స్వస్థపరిచినటువంటి వ్యక్తులను చాలామంది మనం చూస్తున్నాం. బైబిల్ క్రీస్తు ఎంతమందిని బాగు చేస్తారు. ఆ బెతెస్దా కొండ దగ్గర చాలా కాలం వ్యక్తి పడున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి ఆ ఒక్క వ్యక్తిని స్వస్థపరిచి క్రీస్తు వచ్చేసారు. అది చెప్తుందంటే ఆ వ్యక్తి పాపం చాలా కాలం సఫర్ అయ్యాడు, అనారోగ్యంతో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. ఇంతకాలం ఉండడం కరెక్ట్ కాదు, నెలగని స్వస్థపరచాలి, అతను ఎంతో విశ్వాస ప్రయత్నం చేస్తున్నాడు అని అనిపించింది. క్రీస్తు ఒక వ్యక్తిని బాగు చేసి ఇంకా చాలామంది అక్కడ పడున్నా సరే ఆయన ఆ ఒక వ్యక్తిని బాగు చేసి వచ్చేసారు. అదేం ప్రూవ్ చేస్తుందంటే నువ్వు ఫిజికల్గా కూడా నువ్వు ఆరోగ్యం ఉండాలని, నువ్వు కడుపు నిండా భోంచాలంటే క్రీస్తు ఖచ్చితంగా ఆలోచన ఉంది. కానీ అలాగే ఎంతసేపు అది దేవుడు దాన్ని కూడా ప్రయారిటీ ఇచ్చాడు. కాబట్టి నువ్వు ప్రతిసారి దేవుడి దగ్గర వచ్చేవాళ్ళ ఎంతసేపు నువ్వు 2 పూట్ల భోజనం కోసమే వస్తానని, లేదా నేను ఎంతసేపు స్వస్థత కోసమే వస్తాను, ఆరోగ్యం కోసం వస్తానంటే అలాంటి మూమెంట్ కనుక నీ లైఫ్లో కనుకుంటే అప్పుడు దేవుడు అంటాడు మనుష్యుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాదు దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి మాట చేస్తున్న ఆ పాయింట్లో చెప్తాడు. అదే ఇప్పుడు నిన్న కదా నువ్వు 5,000 పోషించావు, అప్పుడు భోజనం ఇంపార్టెంట్ కాదు నువ్వు చెప్పలేదు కదా, అప్పుడు నువ్వు చెప్తే మేము యాక్సెప్ట్ చేసాను. ఎంతవరకు మీకు నేను ఆత్మీయాహారం ఇచ్చాను, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి భౌతికమైన దాన్ని మీరు వండుకొని తినండి, ఆత్మీయాహారం ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్ మీకు ఇచ్చానని చెప్పొచ్చు క్రీస్తు. కానీ దానికి ప్రయారిటీ ఇచ్చి అంతసేపు కూర్చొని వాక్యం విన్నటువంటి వాళ్ళకి అంత ప్రయారిటీ వాళ్ళు ఆత్మకి ఇచ్చి అంతసేపు క్రీస్తు వాక్యం చెప్తే విన్నటువంటి వాళ్ళకి దానికి వాళ్ళకి టైం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సెకండరీగా వాళ్ళకి ఏం కావాలో క్రీస్తు తెలుసు కాబట్టి అద్భుతము చేశారు. ఎప్పుడు అద్భుతం చేశారు? వాళ్ళ క్రీస్తు చాలాసేపు వాక్యం చెప్తా ఉంటే అంతసేపు వాళ్ళు వాక్యాన్ని వింటూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు క్రీస్తు కనిపించి ఎంతసేపు వీళ్ళు ఆత్మ గురించి ఎంతసేపు వీళ్ళు టైం స్పెండ్ చేశారు కదా. సో అంత ప్రయత్నం వాళ్ళు ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళ ఫిజికల్ నీడ్ కూడా నేను తీరుస్తాను అని యేసుక్రీస్తు అద్భుతము చేశారు. మళ్ళీ అదే జనం మళ్ళీ పరిగెట్టుకుంటూ గబగబా నెక్స్ట్ డే వచ్చేస్తున్నారు భోజనం కోసం. అప్పుడు క్రీస్తు అన్నారు, అప్పుడు అద్భుతం చేయలేదు. పాప మీరు అందరూ ఆశపడి వచ్చారు, మీకు అద్భుతం చేస్తాను లేదు, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట ప్రతి మాట వాళ్ళు చేస్తారు. అంటే అర్థం బేసిక్గా ఏంటంటే నీ ఆత్మకు కూడా ఒక ఆహారం ఉంది. ఎంతసేపు నువ్వు ఏంటంటే నీ బాడీ కోసము నీ మైండ్ కోసమే నువ్వు ఆలోచన చేస్తున్నావు, మనుషులంగా మనం దానికోసం బతుకుతున్నాం అని క్రీస్తు అంటున్నారు. నువ్వు క్రిస్టియన్ అయ్యి కూడా ఇంకా నువ్వు ఎంతసేపు నువ్వు దాని కొరకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తూ బతికితే నువ్వు చాలా నువ్వు అల్పమైనటువంటి ఒక జీవిత విధానంలో నీ లైఫ్ నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. ఎందుకంటే మనిషికి ఆత్మ ఒకటి ఉంటుంది. ఆత్మకి ఏంటో ఒక టైం వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధి కోరుకుంటుంది ఆత్మ, నీకు తెలుసా? అందుకని చూడండి, మనం కనుక దేవుని సన్నిధికి రావడానికి కనుక నీకు దాహం కోల్పోతే అంటే నువ్వు చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నావు అంటాను నేను. జస్ట్ నువ్వు నా దగ్గర రానందుకు ప్రాబ్లం కాదు ఇక్కడ ఇష్యూ నా దగ్గర చర్చ రానందుకు ఇష్యూ కాదు, ఆ దాహం ఉండాలి మనకి. టైం 12 1 కంటే 2 వరకు నువ్వు తట్టుకోవచ్చు ఆకలి వేసినప్పుడు. కానీ 4 అయింది 5 అయింది రాత్రి 10 నేను మధ్యాహ్నం భోంచేయమని నేను హ్యాపీగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు అని అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. వెంటనే మొత్తం స్కాన్ రాసేస్తాడు డాక్టర్. నీకు ఆకలి ఈ టైం కల్లా కనీసం నీకు ఆకలి వేయాలి, 12 కత్తి 1 గంటకి వేయాలి, 1 గంట కత్తి 2 గంటకి వేయాలి. నీకు అసలు నీకు ఆకలి వేయకుండా అంత కంఫర్టబుల్గా ఉన్నావంటే అది ఆరోగ్యానికి సూచన కాదు, ప్రాబ్లంకి సూచన. అది
ఎగ్జాక్ట్ అలాగే దేవునితో కూడా మనం నింపబడాలి. నేను జస్ట్ చర్చకు రావడం గురించి చెప్పట్లేదు, దేవునితో సహవాసం చెప్తున్నాను. నువ్వు చర్చకు వచ్చినప్పుడు దేవుని సంద ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు చర్చకు మాత్రం వస్తే సరిపోదు. నువ్వు చర్చకు వస్తే దేవుని యొక్క సరైన ఎక్స్పీరియన్స్ చేసి ఆత్మీయ ఆహారాన్ని భుజించి ఆత్మకు తృప్తి కలిగేటువంటి స్థలంలోకి నువ్వు వచ్చావు. కానీ అంటాను, ఇంక దానికి తృప్తి కావాలంటే నువ్వు దేవునికి సరైన ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నావు ఆత్మలో. అది ఇంపార్టెంట్. ఎందుకంటే అదే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇక్కడ దావీదు అన్నాడు, యెహోవా నాకు కాపరి కాబట్టి నాకు లేమి కలగదు. దేవుడు నాకు కాపరి ఉన్నాడు కాబట్టి. అంటే అప్పుడు అర్థం, నువ్వు చర్చకొచ్చినప్పుడు నువ్వు దేవుని ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు నువ్వు కూడా ఈ మాట నువ్వు చెప్పగలుగుతావు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు, మనం అంటే జనరల్ చెప్తున్నాను, మనం అనుకుంటాం ఏమంటే చర్చకి వెళ్ళకుండా కూడా బతికేచ్చు, దేవుడు లేకుండా కూడా పర్లేదు అనుకుంటాం మనం. నేను అంటాను, నువ్వు అలా బతకలేవు యాక్చువల్గా. ఎందుకంటే దీన్ని దేవుడు అలా డిజైన్ చేయలేదు మనని. చేపలు నీళ్ళలోనే బ్రతకడానికి దేవుడు వాటిని అలాగన ఉద్దేశంతో చేశాడు. అది చేపలు నీళ్ళలో సముద్రంలో బతికినంత కంఫర్టబుల్గా బయట బతుకుతాయి కొంతసేపు. బయటకు తీసుకొని రాగానే కొంత బాగానే ఉంటుంది, కొంచెం అటు కొట్టుకుంటే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, అది ఇంకా ఉన్న కొద్ది ప్రాబ్లము ఎక్కువ అవుతుంది. అంటే దేవునికి కనుక ఖచ్చితంగా మనం ఎంతో కొంత దూరంగా ఉన్నామంటే, నేను చెప్పేది జస్ట్ చర్చ్ గురించే కాదు, దేవునితో సహవాసం చెప్తున్నాను. నువ్వు చర్చకొచ్చావు లేదో నేను చూస్తాను, ఇతరులు చూస్తాను, కానీ దేవునితో సహవాసం చూస్తారా, అది ఎంత ముఖ్యమైనది. అది ఎంత నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే అది ఎవరు చూడలేరు. అది నువ్వు చర్చకొచ్చి కూడా నువ్వు చర్చలో ఉండలేవు. నువ్వు యాక్చువల్గా అంటే నీ ఆత్మలో నువ్వు దేవుని సంధి అనుభవించలేవు. అప్పుడు అది ప్రాబ్లమే. అది కూడా ప్రాబ్లమే తెలుసా. ఎందుకంటే నీ ఆత్మకి సాటిస్ఫాక్షన్ అప్పుడే దొరుకుతుంది. నేను అంటే చాలాసార్లు కనుక మన క్రిస్టియన్ లైఫ్లో, ఈ లోక జీవితంలో మనం కనుక అసంతృప్తి ఉందంటే అది ఎంతసేపు బహుశా నువ్వు వెంట కొంచెం ఫిజికల్గా నీకు అవసరాలు ఉన్నాయి కాబట్టి, బహుశా నీకు ఆర్థికంగా అవసరమైనంత బహుశా నీకు ఆర్థికంగా సరిపోవట్లేదు కాబట్టి దానివల్ల నాకు టెన్షన్లో ప్రాబ్లం బహుశా అనుకుంటామేమో. నేనంటాను, బహుశా ప్రతిసారి ప్రాబ్లం అది ఉండకపోవచ్చు, ప్రతిసారి మెంటల్ దగ్గర అయి ఉండకపోవచ్చు. మనం ఏదైనా ప్రాబ్లం పెంచే కొంచెం మనం డిస్టర్బ్ అయినా గుర్తుపెట్టుకోండి, బహుశా ఇది ఫిజికల్ కాదు, మెంటల్ కాదు, బహుశా స్పిరిచువల్గా నేమో అని కూడా మనం ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజికల్ నీకు లోటు ఉంటుంది ఉన్నా సరే అది కొంతవరకు పర్లేదు, అది ఉంటూ కూడా నువ్వు తృప్తిగా ఉండొచ్చు. ఎప్పుడు ఆత్మ తృప్తిగా ఉన్నప్పుడు నీ మైండ్ ఎవరు నిన్ను రెస్పెక్ట్ పైన, ఎవరు నేను పెద్ద గౌరవించిపోయినా ఇంకా నువ్వు 100% హ్యాపీగా నువ్వు బతకచ్చు. ఎప్పుడు తెలుసా, నువ్వు ఆత్మలో నువ్వు దేవుని సంది అనిపిస్తున్నప్పుడు. అప్పుడు ఖచ్చితంగా నీకు ఈ లోటు కూడా ఈ లోటు ద్వారా తీర్చబడుతుంది, పూడ్చబడుతుంది. కానీ ఈ బయటివి రెండూ బాగుండి నీ ఆత్మ గనక దేవునితో సహవాసం లేకపోతే ఖచ్చితంగా నీకు బహుశా తెలియనటువంటి, నువ్వు కూడా పెద్దగా అర్థం కాని ఒక అసంతృప్తితోనే బతుకుతూ ఉంటాం. నేను అంటాను, చాలా సందర్భాల్లో మన అసంతృప్తిగా బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా. నేను అనుకుంటాను క్రిస్టియన్స్ అయ్యుండి కూడా అసంతృప్తి బ్రతకడానికి కారణం ఒకటి ఏంటంటే ఫిజికల్గా కాదు, బహుశా మెంటల్గా కూడా కాదు, బహుశా నీ ఆత్మ. దానికి నువ్వు ఇవ్వాల్సినటువంటి ఫీడ్ని ఇవ్వట్లేదు, దానికి ఇవ్వాల్సినటువంటి ఆహారాన్ని, దానికి ఇవ్వాల్సినంత టైంని బాడీకి ఇచ్చేంత ఎంత సిస్టమేటిక్గా ఎలా అయితే మనం 2 పూట్ల స్నానం చేస్తున్నాం, ఉదయం లెగ్గానే బ్రష్ చేస్తే, ఏవైతే మనం కొన్ని కార్యాలు బాడీని ఆరోగ్యంగా ఉంచుకోవడం చేస్తున్నామో అది మంచిదే. ఖచ్చితంగా ఆరోగ్యం ఉండాలి. ఎందుకంటే నీకు ఆరోగ్యం లేకపోతే నీకోసం ప్రార్థన చేసే చాలామంది ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆరోగ్యం రావాలి. నీకు అందుకని నేను చెప్తున్నట్టే మీ ఆరోగ్యం నాకు అంత ఇంపార్టెంట్ కాదని చెప్పట్లేదు. మీ హెల్త్ కోసం నేను చాలా కేర్ తీసుకుంటాను. అందుకని కొన్ని సందర్భాల్లో టైమింగ్స్ ఎంతమంది చూడండి, ఎండాకాలంలో టైమింగ్ ఎందుకు వదిలేకి పెట్టేవాళ్ళం, మీ హెల్త్ కోసమే. ఇప్పుడు ఏసీలు పెట్టాం, ఎందుకు పెట్టాం? లగ్జరీ కోసం కాదు, ఖచ్చితంగా మీరు క్షేమంగా ఉండి సుఖంగా ఉండి వాక్యం వినాలని, దేవుని కోసం కష్టపడండి అని చెప్పొచ్చు. కానీ వీరంతవరకు సుఖంగానే మనము దేవుని కొరకు జీవించే ప్రయత్నం మనం చేయాలన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది సో అందుకు అలా చేస్తాం. అవన్నీ మనకి ఇంపార్టెంట్. కానీ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇంతకు ఆత్మ ఎంతవరకు నువ్వు దాని కేర్ అంతా తీసుకుంటున్నావు. నేను సిస్టమేటిక్గా చర్చకు వస్తున్నాను, వారానికి 2-3 సార్లు చర్చకు వస్తున్నాను, లేదా వారం కోసం చర్చకు వస్తున్నాను, వాక్యం వింటున్నాను అంటున్నాను అనుకో, అంటే నా తృప్తి నీకు ఉందా? సాటిస్ఫాక్షన్ వస్తుందా? చర్చకు వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? వాక్యం వినేటప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుందా? లేదా భోజనం చేసినప్పుడు వచ్చే తృప్తి వస్తుందా? లేదనుకుంటే నువ్వు పాటలు పాడుతున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, లేదా వాక్యం వినేటప్పుడు, లేదా చర్చలోకి వచ్చిన తర్వాత దేవుని సంది అనిపించుతారా? ఆ తృప్తి అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నావా? భోజనం చేస్తే నీకు తెలుస్తుంది కదా, లోపల తేడా తెలుస్తుంది కదా. వ్యక్తి గౌరవించినప్పుడు కొన్ని డిఫరెన్స్ మైండ్ తెలుస్తుంది కదా. అలా చర్చకు వచ్చినప్పుడు నీకు డిఫరెన్స్ తెలుస్తుందా అంటున్నాను. అది తెలియాలి మనకు. అది ఆ అవేర్నెస్ ఉంటేనే తృప్తి వస్తుంది. నీకు ఆత్మకు ఆకలేసినప్పుడు నిజంగా నువ్వు ఆకలితో కనుక సండే మార్నింగ్ చర్చకు వస్తే అప్పుడు ఇక్కడ పాటలకి, ఇక్కడ వాతావరణం, ఇక్కడ స్తుతి ఆరాధనకి నీకు ఆత్మలో సాటిస్ఫాక్షన్ వస్తుందా? ఇప్పుడు ప్రాబ్లం కొన్నిసార్లు మనం ఏంటంటే మైండ్ సాటిస్ఫాక్షన్, ఆత్మ సాటిస్ఫాక్షన్ అనుకుంటాం, దాని చెప్పట్లేదు. కొన్నిసార్లు ప్రసంగం పెద్దగా అర్థం కాదు,
పాయింట్లు పెద్ద గుర్తుండవు, కానీ ఆత్మలో సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది చెప్తున్నాను నేను. మైండ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఏదో ప్రసంగం చేశాను, ఏ రెఫరెన్స్ చెప్పానో అవన్నీ టక మనం గుర్తుంపదు చూసారా, బహుశా అంటారు అది మైండ్కి సంబంధించింది. కానీ ఇది ఆత్మకి ఆహారం ఉంది చూసారా. ఇది బహుశా నీకు ప్రతిదీ నీకు అర్థం కాకపోవచ్చు, నేను ఏ పాయింట్లు చెప్పా నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇంక నువ్వు చర్చకొచ్చింది కదా, ఏదో తెలియకుండానే నువ్వు బహుశా నీకు అంతగా వాక్య జ్ఞానం తెలియపడం బట్టి ఏమో కావచ్చు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు, కానీ లోపల నీకు సాటిస్ఫాక్షన్ చచ్చిగా రావడం వల్ల మాత్రమే వస్తుంది సాటిస్ఫాక్షన్ చూసారా. అది ఉంటే నేను అంటాను మీరు అందరూ చాలా ధన్యులు అంటాను. ఎవరెవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ ధన్యులు అంటాను. ఎందుకంటే బహుశా మీకు తెలియట్లేదు, నేను ఈ రోజున చెప్తున్నాను వాక్యాన్ని బట్టి. దేవుడు మీకు ఆత్మలో ఆ ఉన్నటువంటి ఆ కొంచెం ఖాళీ ఏదైతే ఉందో మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఈ 6 రోజులు జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఎంతైతే మీకు లోటు ఉందో ఆ లోటును దేవుడిని వచ్చిన తర్వాత తన సన్నిధి చేత కొంత, తన వాక్యం చేత కొంత, తన పాటల ద్వారా స్తుతాల ద్వారా ఆ లోటుని దేవుడు నింపి తృప్తిని ఇస్తున్నాడు. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు అంటే అది ఉందనుకోండి, ఈ ఆత్మ కనుక ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మనం కనుక దీన్ని తృప్తి కనుక మార్చగలిగితే ఈ తృప్తి వస్తే మిగిలిన ఆటోమేటిక్గా తృప్తిగానే ఉంటాయి, లేకుండా కూడా ఉంటాం. అందుకే కొన్నిసార్లు జీవితంలో కనుక మనకు అసంతృప్తి ఉంటే ఏదన్నా అది పరిస్థితుల మీదో మనుషుల మీదో లేదా ధనం మీద అనుకోకండి. సో మనుషులంగా అవన్నీ లోట్లు ఉంటూ కూడా ఇంకనూ సాటిస్ఫాక్షన్ రావడం మనకి ఉండొచ్చు. క్రిస్టియన్ లైఫ్కిను ఒక జనరల్గా ఒక మనిషి బతుకున్న డిఫరెన్స్ అదే. క్రిస్టియన్ సాటిస్ఫాక్షన్ బతుకుతాడు. ఎందుకు? అన్నీ ఉన్నాయి కాబట్టి క్రిస్టియన్ సాటిస్ఫాక్షన్ అని కాదు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు తృప్తినిస్తాడు. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. కానీ అవన్నీ తీర్చినప్పుడు వచ్చే తృప్తి కాదు. అవన్నీ ఇంకా రాకముందు దావీదు ఇంకా రాజు ఒక మునిపే అంటున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నాకు కాపరి కాబట్టి నాకేది లోటే లేదు. అక్కడ లోటు లేదన్నప్పుడు దావీదుకి ఎంత వస్తుందంటే జీతం, అది ఆలోచించద్దు. సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుండి వస్తుందో ఆలోచించండి. జీతం ఎంత వస్తుంది అన్నది కాదు, లేదా ఇంకా ఆయన ఏమేమి సంపాదించాడు అది కాదు. ఆయనకి సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుండి వస్తుంది? ఎందుకంటే దావీదుకి అన్నీ లేవు, కానీ ఇంకొక సాటిస్ఫాక్షన్ ఉంది దావీదుకి. ఆ మాట ఆయన చెప్పగలుగుతున్నాడు. కాపరిగా ఉంటే దాని ఇన్స్టెంట్గా వచ్చే ఎఫెక్ట్ ఏంటి అంటే నాకు లోటే ఉండదు. అంటే నాకు పెద్దగా ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అని ప్రాకులాడేటువంటి స్థితి నాకు లేదు. ఇప్పుడు సెల్ఫ్ సాటిస్ఫైడ్ నేను బతికేస్తున్నాను. ఎందుకు దావీదు అలా బతుకుతున్నావు నువ్వు అని అడిగితే, దేవుడు నాకు కాపరి కాబట్టి. నేను ఆ మందను నడిపిస్తున్నప్పుడు నేను తరచుగా ఆయన చూస్తున్నాను కాబట్టి, ఆయన నా ముందు ఉంటున్నప్పుడు లేదా నా పక్కన ఉంటున్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి దాన్ని బట్టి నాకు తృప్తి వస్తుంది. నాకు అన్నీ ఇంకా జరగకపోవచ్చు, కానీ ఆయన ఉన్నాడు కదా, అందుకే నాకు సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. ఈ సాటిస్ఫాక్షన్ ఎందుకు వస్తుందంటే ఆ కాపర్ నాకు అన్నీ ఇచ్చేస్తున్నాడు కాబట్టి సాటిస్ఫాక్షన్ కాదు, కాపర్ అంటే ఉన్నాడు కాబట్టి ఆయన ప్రెజెన్సే నాకు సాటిస్ఫాక్షన్. ఆయన ఉన్నాడు అనేటువంటి ఆ సత్యమే నాకు తృప్తినిచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన నడిపిస్తాడు కాబట్టి. ఎందుకంటే చూడండి, ఎంతసేపు మనకున్న ప్రాబ్లమ్స్ ఎంతసేపు ఫైనాన్షియల్ గురించి ఎక్కువ ఆలోచించకండి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, ఎవ్రీ సాటర్డే మనం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థన చేస్తాం, ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తాం. మనం ఎందుకు ప్రార్థన చేస్తాం అన్నీ అంటే అది కూడా ఇంపార్టెంటే ఖచ్చితంగా. కానీ అలాగని ఆత్మ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఈ రెండు లేకపోయినా సరే ఇంకను నీ ఆత్మ కనుక సాటిస్ఫైడ్ అయితే కనుక, నీ ఆత్మ తృప్తికరంగా ఉంటే, చాలామంది నీకంటే ఫైనాన్షియల్గా బెటర్గా ఉండి మంచి ఇళ్ళు ఉండి మంచి కార్లు తిరుగుతూ లగ్జరీస్గా బ్రతుకున్నటువంటి వాళ్ళకంటే తృప్తిగా ఒక క్రిస్టియన్ బ్రతకగలడు. ఎందుకంటే వాడు అన్నిటికి అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మలో దేవుడు లేడు. అది ఇంకా ఆ వ్యాక్యూమ్ అలాగే ఉంది, అది ఇంకా ఖాళీ అలాగే ఉంది, అది నింపబడలేదు. కాబట్టి వాడు అన్ని రకాలు ట్రై చేస్తుంటాడు, ఇంకేదో అనుకుంటాడు, ట్రై చేస్తుంటాడు. ఆయన ఏం వెతుకుతున్నాడు ఆయనకు కూడా తెలియదు. ఎందుకంటే అది దేవుడి చేత నింపబడుతుంది. అది ఎవరో ఒకరు ఒక సువార్తికుడు ఎవరో చెప్తే తప్ప వాళ్ళకు కూడా పాపం తెలియదు. అలాంటి చూస్తే యాక్చువల్గా క్రిస్టియన్గా మనం జాలిపడాలి, కానీ అలాంటి వాళ్ళందరం చూసి యాక్చువల్గా మనం సీరియస్గా సువార్త చెప్పకూడదు. యాక్చువల్గా వాళ్ళని చూస్తే దేవుడు కూడా జాలిపడతాడు. అందుకే క్రిస్టియన్ మనం కూడా జాలిపడాలి. మనం అనుకుంటున్నాం నేను కూడా వాళ్ళలాగా ఉంటే అనుకుంటున్నాం. వాళ్ళంతా డిస్సాటిస్ఫాక్షన్ 4 గోళ్ళ మధ్య ఉంటున్నారు. మీకు తెలుసా? మనకు తెలియదు ఆ విషయం. వాళ్ళు బయట వేసుకున్నటువంటి వాహనాలు చూస్తున్నాం, వాళ్ళు వాడుతున్న వస్తువులు చూస్తున్నాం, వాళ్ళు తిరుగుతున్న బళ్ళు చూస్తున్నాం, లేదా వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చూస్తున్నాం. అది మనం అనుకుంటున్నాం జీవితం ఉంటుంది కదా అనుకుంటున్నాం. జీవితం ఉంటుంది కాదు. వాళ్ళు నిజంగా ఆ వ్యక్తి కూడా వెళ్ళి నిజంగా మీరు ఎలా అడగండి సాటిస్ఫాక్షన్ ఉందా అంటే ఖచ్చితంగా సందర్భం వస్తే ఖచ్చితంగా నిజంగా అడిగాల్సిన అడిగితే ఖచ్చితంగా ఆయన కూడా ఎంత అసంతృప్తి బతుకుతున్నారో అత్యంత సంపన్నులైనటువంటి వాళ్ళు కూడా చెప్తారు. బస్ అందరికీ చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళకి బాగా క్లోజ్ ఉన్న ఖచ్చితంగా ఎవరో వరకు వాళ్ళకి ఎంత లోటుని ఎంత ప్రాబ్లం ఉందో వాళ్ళు చెప్తారు. ఆ డిస్సాటిస్ఫాక్షన్ మాడతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ ఎలా మాడతారంటే వాళ్ళ పిల్లలను, లేదా వాళ్ళ భార్యను, వాళ్ళ భర్తను, వాళ్ళ బంధువులను ఇంకేదో చెప్తారు. వాళ్ళు
ఎందుకంటే వాళ్ళకి అది ఆ లోటు దేవుని చేత నింపడదని వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి ఏదో చెప్తారు, మనం కూడా అదే నిజం అనుకుంటాం. కానీ అవన్నీ బాగున్న తర్వాత కూడా ఇంకొక మనిషికి తృప్తి ఉండదు. అందులో నేను చాలాసార్లు చెప్తాను చూసారా, బాగా డబ్బు సంపాదించినటువంటి కొన్ని అమెరికా లాంటి దేశాల్లో కూడా చాలామంది అసలు అంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది, నిజంగా వాళ్ళు ఊరినే సూసైడ్ చేసుకుంటారు తెలుసా. ఊరినే అన్నీ ఉంటాయి వాళ్ళకి, అన్నీ ఉండి కూడా ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? ఆకలి, మన ఇండియాలో ఆకలితో రైతు ఆత్మహత్య చేసుకోవడం మనకు తెలుసు, అది రీజనబుల్, మనకు అర్థమవుతుంది. అన్నీ ఉన్నవాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు ఆలోచించారా? అంటే అర్థం ఏంటంటే అది అన్నీ ఉన్నవాడు కూడా మనకి దేవుని కుటుంబం బట్టి ఎంతో కొంత దేవుడు మనం నడిపిస్తున్నాం, మనం బతుకుతున్నాం, మనం ఎంతో కొంత తృప్తిగా బతుకుతున్నాం. కానీ కొన్ని దేశాల్లో బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ఎందుకు అసంతృప్తిగా ఉంటున్నారు? వాళ్ళ అసంతృప్తి ఏం చెప్తుందంటే, అన్నీ ఉండి అసంతృప్తి ఉందని ఏం చెప్తుందంటే, మనిషి కేవలము ఈ ఫిజికల్గా మాత్రమే మనిషి కాదు, ఇంకేదో లోపల ఉంది. అది తీరినంత వరకు మనిషికి తృప్తే రాదు. అందుకని చాలామంది అన్ని ట్రై చేసి వాళ్ళు డ్రగ్స్ వాడతారు, ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలకు వెళ్తారు, ఇంకేదో చేస్తారు, ఎక్కడెక్కడో దేశాలు తిరిగి వస్తారు. కానీ వాళ్ళు తృప్తి ఉండదు పాపం. బిల్లియన్ దూకేస్తారు, గన్తో షూట్ చేసుకుంటారు, ఇంకేంటంటో చేస్తారు, ఇంజక్షన్ చేసుకుని చచ్చిపోతారు, ఇవన్నీ చేస్తారు చాలామంది. అదంతా ఎందుకంటే వాళ్ళ ఆత్మ ఖాళీగా ఉంది. వాళ్ళు అంటే ఆత్మ ఖాళీగా ఉంటే, అంటే దేవుడు లేకుండా, దేవుడి కోసం టైం ఇవ్వకుండా, దేవుడి కోసం స్థానం ఇవ్వకుండా, నీ లైఫ్లో దేవునికి అంత ప్రయారిటీని ఇవ్వకపోతే అన్నీ ఉండి కూడా తెలియనటువంటి ఒక అగాధాన్ని లోపల అనిపిస్తారు చాలామంది క్రిస్టియన్స్. నేను అంటాను, నీకు చలి సరిపోయినంతతో నువ్వు భోజనం చేస్తున్నావు చూసారా, అప్పుడు ఒకవేళ సరిపోలేదు అని నువ్వు ఎంతైతే ఒక తండ్రిగానే తల్లిగా నువ్వు ఎంతైతే నీ పిల్లలు సాటిస్ఫై చేయలేకపోతే భోజనం బాధపడతావు, అంటే అన్నీ ఉన్నవాడు కూడా నీకంటే ఎక్కువ బాధపడతాడు వాడికి అన్ని ఉండి కూడా. ఎందుకంటే లోపల అది వారికి లేదు, లోపల ఆత్మలో వాళ్ళకి తృప్తి లేదు. ఎందుకంటే దేవుడు వస్తే తప్ప తృప్తి రాదు. వాళ్ళు తాగొచ్చు, డ్రగ్స్ వాడచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కానీ అవన్నీ ఇంకెక్కడికి వెళ్తాయి? ఆత్మలో మాత్రం దేవుడే రావాలి, దేవుడు వస్తేనే నింపబడుతుంది. అది ఎంత గొప్పదంటే అక్కడ దేవుడే ఉండాలి, వేరేది పనికిరాదు. అక్కడ నువ్వు వేరేది ఏదైనా ట్రై చేయి, దేవుడు ప్లేస్లో దేవుడు కోకుండా వేరేది ఏది ట్రై చేసినా సరే నీ జీవితానికి తృప్తి రాదు. ఆ దేవుని సిస్టమేటిక్గా అంతా కూడా నువ్వు బాడీకి ఇచ్చేస్తున్నట్లుగా సిస్టమేటిక్గా దేవుడికి ఇచ్చేస్తుంటే ఆ దేవుడు తృప్తిని మనకు ఖచ్చితంగా ఇస్తాడు. దావీదు ఇక్కడ యెహోవా నా కాపరి అన్నాడు, ఆ తృప్తి కోసం మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆ తృప్తి. అందుకని చూడండి, ఎప్పుడైతే నువ్వు దీని గురించి నువ్వు నిజంగా ఆత్మ గురించి ఆలోచిస్తావో, ఫిజికల్గా నీకు పెద్దగా సమృద్ధి అంటున్నట్టు దాంట్లో బోసు నువ్వు లేకపోయినా సరే ఇంకా నువ్వు గుర్తుపెట్టుకో, తృప్తి అంటుంటే దేవుడు నీకు ఇస్తున్నాడు. పెద్దగా లేకుండా కూడా తృప్తి అనేటువంటిది అది దేవుడి వల్ల మాత్రమే సాధ్యం. ఎందుకంటే క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉన్నటువంటి లైఫ్. బైబిల్ ఏదైతే చెప్తుందో, ఇక్కడ దావీదు ఏదైతే యెహోవా నా కాపరి కాబట్టి నాకు లేమి కలదని చెప్తున్నాడో, ఇది నిజంగా ఎక్స్పీరియన్స్ చేయగలిగేటువంటి ఒక స్థితి, ఇది ఎక్స్పీరియన్స్ చేయగలిగే స్థితి. కొన్నిసార్లు క్రిస్టియన్ లైఫ్ అని అనుకుంటే ఏదో ఊహించుకొని బతికేటువంటి బతుకు అనుకుంటున్నాం. క్రిస్టియన్ ఊహించుకొని బతికే బతుకు కాదు. బైబిల్ మీరు చూడండి, న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్తే అపోస్తలులను చూడండి, వాళ్ళు జైల్లో ఉండి కూడా పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది? వాళ్ళకి అంత తృప్తి ఎలా ఉంది వాళ్ళకి? జైల్లో కూడా మన చర్చిలో కూర్చున్న తర్వాత కూడా మనకి ఎంత కంఫర్ట్ జోన్ ఉంటూ కూడా మనం చాలా సందర్భాల్లో మనం పాటలు పాడలేం. కానీ అపోస్తలులు ఆ టైంలో జైల్లో ఉంటూ ఏ క్షణాన ఎవడొచ్చి రాజుగారు పిలుస్తున్నారంటాడో తెలియదు. బహుశా జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి రాజుగారు పిలిచారంటేనే బహుశా తలనరికేసే మూమెంట్ వచ్చిందేమో ఎవరికి తెలియదు. కానీ అలాంటి మూమెంట్లు, అంటే నువ్వు ఆల్మోస్ట్ నువ్వు జైల్లోకి వెళ్ళావంటే ఏ క్షణం నువ్వు చచ్చిపోతావో తెలియదు. అలాంటి క్రిటికల్ మూమెంట్లో కూడా వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆలోచించండి, వాళ్ళు ఏమన్నా మన అపోస్తలం కాబట్టి మనం ఇలా ఉండకపోతే బాగోదు అనుకుని వాళ్ళు పాటలు పాడుతున్నారా? వాళ్ళు నిజంగా లోపల సాటిస్ఫాక్షన్ ఉంది వాళ్ళకి. మన ఎంతసేపు వాళ్ళు పాటలు చూస్తారు, పాటలు పాడరు, మీరు పాటలు పాడండి. అది బయట నుంచి తోస్తే వచ్చేది కాదు, అది లోపల నుంచి రావాల్సింది. అది బయట నుంచి ఎవరైనా చెప్తే నువ్వు భోజనం పాడతావు. జనరల్గా మనం అలాంటి ఎలా అర్థం చేసుకుంటాం అంటే, అపోస్తలులు జైల్లో ఉండి కూడా పాటలు పాడారు, మనం కూడా పాటలు పాడినా గట్టిగా పాడినంటే మీరు పాడతారు. అలా పాడడం గురించి చెప్పట్లేదు, అది అందరం చేస్తాం. కానీ అంటే లోపల అది నువ్వు ఊటి పాటలు పాడమన్నారు కాబట్టి, అపోస్తలులు పాడారు కాబట్టి మనం కూడా పాడిపోతే బాగోదు, క్రిస్టియన్స్ కదా, దేవుని నమ్మేము కదా అనుకుని పాడుతున్నామేమో. కానీ అంటే తృప్తిని బట్టి పాడుతున్నావా? సాటిస్ఫాక్షన్ బట్టి. ఆ జైలు ఉంటే ఏముందిలేండి అనుకొని పాడేసా. ప్రతి ప్రాబ్లమ్ని లైట్ తీసుకొని హ్యాపీగా పాడేయడం సరే. అదే ఊరిని వాళ్ళు పాడలేదు. అది క్రిస్టియన్స్ కూడా మనం పాటలు పాడదాం బాగోదు, అందరూ చూస్తున్నారు అనుకొని పాడింది కాదు. లోపల నుంచి నేను అంటాను, అది ఆ తృప్తి అంటుండదు లేదా ఆ సంతోషం అంటే బయటకు తన్నుకొచ్చింది వాళ్ళకి.
అందుకని వాళ్ళు పాటలు అలాగనా పాడారు. జస్ట్ పాటలు పాడారండి అని చూడకండి, అంత అల్పంగా వాక్యాన్ని అర్థం చేసుకోవద్దు. వాళ్ళు పాటలు పాడారంటే వాళ్ళ లోపల ఎంత సాటిస్ఫైడ్ ఉండాలి, వాళ్ళకి ఆ మూమెంట్లో ఎంత సాటిస్ఫైడ్ ఉండాలి. అంటే అదేం చెప్తుందంటే క్రిస్టియన్ లైఫ్ అంటే బైబిల్ ఏదైతే చెప్తుందో ఒక ఏమీ లేకుండా కూడా ఉంటూ కూడా దేవుడు ఉన్నాడనేటువంటి కారణాన్ని బట్టి తృప్తిగా బ్రతకడానికి గురించి బైబిల్ ఏదైతే చెప్తుందో అది పైన ఊహించుకొని బ్రతికేది కాదు, కొంతమందికనే కాదు, అది నిజంగా ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉండేటువంటి ఒక లైఫ్ అది. అంటే బైబిల్లో దావీదు చెప్పాడంటే దావీదు ఒక్కడికే కాదు, మనకు కూడా అది సాధ్యము. దావీదులాగా మనం కూడా దేవుని కాపరి చేసుకుంటే మనకు కూడా అది సాధ్యం. ఇప్పుడు చూడండి 2వ వచనం ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను. సో 2వ వచనం, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక అంటే మనకు తెలుసు అది గడ్డి. పచ్చిక ఉన్నటువంటి చోట నడిపిస్తాడని దావీదు చెప్పట్లేదు. పచ్చికున్న చోటను ఆయన నన్ను పరుండ చేస్తాడు. సో పచ్చికున్న చోట తీసుకెళ్ళి నువ్వు ఎంతో కొంత మేసే మళ్ళీ ప్రమాదాలు పొంచున్నాయి, గబగబా మళ్ళీ మనం వెళ్ళిపోదాం, వెనక్కి ఇంటికి వెళ్ళిపోదాం, మందులోకి వెళ్ళిపోదాం అనుకున్న కాపర్ అలా ప్రెజర్ మీద టెన్షన్ మీద నీకు వచ్చింది ఇదే చాలే, ఎంతో కొంత గడ్డి దొరికినంత గడ్డిని తీసుకుని వచ్చేసే వెళ్ళిపోదాం, మీకు ఉంటే రేపు చూసుకుందాలే అని అలాగా తొందర పెట్టి కాపర్ నడిపించట్లేదు. కాపర్ నడిపిస్తే ఎలా ఉంటుందని దావీదు ఇక్కడ 2వ వచనంలో చెప్తున్నాడంటే పచ్చికున్న చోట ఆయన నడిపిస్తాను చెప్పడం నన్ను పరుండ చేస్తాడు. అంటే సమృద్ధి ఉన్న చోట దేవుడు నన్ను పరుండ చేస్తాడని చెప్తున్నాడు. అక్కడ గబగబా తీసుకెళ్ళి గబగబా ఎవరు ఇచ్చేసి గబగబా పంపించేస్తాడు అని కాదు, అక్కడ నన్ను పరుండ చేస్తాడు. నువ్వు రకంగా చెప్పినది కూడా ఒక సాటిస్ఫాక్షన్ లాంటిదే. పచ్చికున్న చోట నన్ను పరుండ చేస్తాడు. పరుండ చేయడం అర్థం ఏంటంటే నువ్వే టెన్షన్స్ లేకుండా, నువ్వు దేని గురించి భయము నీకు లేకుండా ఉండేటువంటి స్థితి గురించి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. పరుండ చేయడం అంటే అర్థం ఏంటి? జనరల్ మనకేం తెలుసు, మందలో పరుండ చేయడం మనకు తెలుసు, గొర్రెలు మందలోకి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తే పడుకుంటే అనే విషయం మనకు తెలుసు. కానీ దావీదు అంటున్నాడు పచ్చికున్న చోట దేవుడు నన్ను పరుండ చేస్తాడు. పచ్చికన్నం అంటే అర్థం ఏంటంటే అది యాక్చువల్గా గొర్రెలకి ఫెమిలియర్ అయిన ప్లేస్ కాదు, గొర్రెలకి అలవాటైనటువంటి ఒక స్థలం కాదు అది. ఎందుకంటే మనకు పెద్దగా తెలియపోవచ్చని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బేసిక్గా ఆ రోజుల్లో కాపర్లు ఎలా నడిపిస్తారంటే, ఎందుకంటే చాలా గొర్రెలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్లేస్ తీసుకెళ్తే ఈరోజు అవన్నీ మేసినాయి అంటే ఆ ప్లేస్లో గడ్డి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ డే వేరే ప్లేస్కి తీసుకెళ్ళాలి వాటిని. అంటే అర్థం ఏంటంటే గొర్రెలు తరచుగా ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత అవి మేత మేయడానికి ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు వాటికి బాగా అలవాటైనటువంటి చోటుకి వెళ్ళట్లేదు, అవి అలవాటు లేనటువంటి చోటుకి వెళ్ళాలి అవి. ఎందుకంటే నిన్న తినేసినాయి కాబట్టి నిన్నున్న చోట ఈరోజు వెళ్ళినా అక్కడ ఉండొచ్చేమో, కానీ ప్లేస్ నాకు తెలుసు కాబట్టి కంఫర్ట్ ఉంటుంది, కానీ పచ్చిక ఉండదు. కానీ పచ్చిక దొరకాలంటే ఏం చేయాలంటే కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కొత్త ప్లేసెస్ అనేసరికి కొత్తదనేసరికి భయం మనకి. ఇప్పుడు కొత్తదనేసరికి భయం. ఇప్పుడు మనకి సడన్గా కొత్త ప్లేస్కి మారితే భయం, ఈ ప్లేస్ ఎలా ఉంటుందా అని. కొత్తగా కాలేజీలో జాయిన్ అయితే భయం, ఇక్కడ ఎలా ఉంటుందా వాతావరణాన్ని. ఇంకేదైనా కొత్తగా ఒక ప్లేస్లో డ్యూటీలో మనం జాయిన్ అయితే భయం, ట్రాన్స్ఫర్ అయితే ఎలాంటి మనుషుల మధ్యన మనం డ్యూటీ చేస్తున్న భయం. ఇలా కొన్నిసార్లు ఏంటంటే మనకు కొన్ని తెలిసి భయం, కొన్నిసార్లు కొన్ని తెలివి కాబట్టి భయం. మనుషులు ఎప్పుడు మనం భయపడుతూనే బతుకుతాం చాలా సందర్భాలు. అంటే ఇది కూడా యాక్చువల్గా గొర్రె లాంటి స్థితి. ఇది కూడా గొర్రెలు కూడా అంటే యాక్చువల్గా ఊరినే భయపడతాయి. గొర్రెలట జస్ట్ చూడండి, అవి ఎక్కడ ఒక ప్లేస్లో ఉన్నప్పుడు సడన్గా కనుక ఏదైనా చిన్న సడన్గా అవి మేస్తున్నటువంటి చోట చిన్న అలికడి ఏదైనా అయిందనుకోండి, కొంచెం ఎలకలా అంటుందో లేదా నేను జస్ట్ సడన్గా వచ్చి జస్ట్ కొంచెం గడ్డి అలా కదిలింది అనుకోండి, అవి తుల్లిపోతాయట, భయపడిపోతాయి ఊరినే. అంటే ఏంటంటే గొర్రెలు బేసిక్గా బై నేచర్ ఎలాంటివంటే, స్వాభావికం ఎలాంటివంటే చిన్న చిన్న నాటికి కూడా భయపడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి స్థితి గొర్రెలది. ఇప్పుడు అవి ఎంత సున్నితమైనటువంటివో అవి ఊరిని ఎలా భయపడిపోతాయో, తెలిసిన దానికి తెలియని దానికి అన్నింటికి ఎంత ఊరిని భయపడిపోతాయో కాపరికి, మంచి కాపరికి తెలుసు. ఎందుకంటే అవి కొత్త ప్లేసెస్కి వెళ్ళినాయి, ఆ ప్లేస్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు కొత్త ప్లేసెస్కి వెళ్ళాక అవి కొత్త ప్రమాదాలు ఉంటాయేమో అని కనుక భయంతో కనుకుంటే పచ్చికని మేయలేవు. పచ్చికని మేయకుండా ఎంతసేపు భయాన్ని బట్టే అలర్ట్గా ఉండాలనుకుంటే కనుక పచ్చికని మేయలేవు. పచ్చిక మేయిపోతాయి, అవి బలహీనమైపోతాయి. కాబట్టి వాటికి ఉన్నట్టు ప్రెషర్ ఏంటంటే బేసిక్గా చూసుకుంటే సైకలాజికల్గా వాటికి ఓ పక్కన కొత్త ప్లేస్కి వెళ్ళారు, టెన్షన్, ఆ టెన్షన్ పడితే కూర్చుంటున్న పచ్చికని మేయలేరు వాళ్ళు. మేయలేకపోతే బాడీకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంత భయంలో గొర్రెలు నార్మల్గా బతుకుతుంటాయి. అందుకు కాపర్ ఏం చేస్తారంటే అవి ఎప్పుడు అందరూ కాపర్ ఏం చేస్తారంటే అవి ఇక్కడ మంచి కాపర్ ఏం చేస్తారని చెప్తారంటే యాక్చువల్ గొర్రెలు అంట పచ్చుకున్న చోట పరుంటాయి అంటే పడుకోబెడతాడు. అంటే ఒకసారి ఆలోచించండి, కొత్త ప్లేస్కి వెళ్ళినటువంటి గొర్రెలు అంటే ప్రతి చిన్నదానికి బెదిరిపోయి భయపడేటువంటి గొర్రెలు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళా కూడా ఎలా పరుంటాయి. మేము పడుకుంటామని గొర్రెలు చెప్పట్లేదు, ఆయన పరుండ చేస్తాడు.
అంటే కాపరి ఆ మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడు, వాటిని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడు, ఎంత జాగ్రత్తగా మంచి కాపరి కొత్త ప్లేస్కి వెళ్ళిన దగ్గర చూసుకుంటున్నాడంటే అవి ఆ కాపరిని బట్టి అవి యాక్చువల్గా అయితే నిద్రపోతాయి కూడా హ్యాపీగా. అవి ఈ మంచి కాపరిని బట్టి గొర్రెట పరుంటాయి, నిద్రపోతాయి. ఎక్కడ? కొత్త ప్లేస్లో సంగతి చెప్తున్నాను నేను. ఎక్కడెక్కడో కాదు, కొత్త ప్లేస్లో గొర్రెలు నిద్రపోయేంత ధైర్యంగా ఉంటాయంట. అవి ధైర్యం ఎలా వచ్చింది వాటికి అంటే కాపరిని బట్టి వచ్చింది. ఎందుకంటే ఆయన పరుండ చేస్తాడు. అంటే చూడండి, మనకు కూడా చాలా భయాలు ఉంటానే ఉంటాయి, ఏదో భయం. ఇప్పుడు చూడండి, అందుకని ఈవెన్ యాక్చువల్గా ఆ కాపరి కూడా ఏం చేస్తాడంటే ఆ భయాన్ని తీసివేసే పనిలో కాపరి ఉంటాడు. కాపరి భయాన్ని తీసేసే పనిలో ఉంటాడు. ఎందుకంటే మనుషులకు మనకు కూడా ఏంటంటే లోకంలో బతుకుతున్నప్పుడు బోల్డ్ టెన్షన్స్, బోల్డ్ ప్రెషర్స్. యాక్చువల్ చెప్పడం మనిషి చాలా ఒత్తిడి బతుకుతారు. అందుకే చూడండి, ఈ రోజుల్లో ఈ మెంటల్ టెన్షన్స్ ఎక్కువ. ఎందుకంటే సైకలాజికల్ డాక్టర్స్ చాలామంది ఇప్పుడు ఫేమస్ అయిపోతున్నారు. ప్రతి వాళ్ళు చెప్పేస్తున్నారు, మెడిటేషన్ అంటున్నారు, యోగా అంటున్నారు, ఇంకేంటంటే చాలామంది చెప్తున్నారు ఇప్పుడు వచ్చి. ఒకప్పుడు అదే 20 years బ్యాక్ అయితే అసలు అదేమీ లేదు. డాక్టర్ అన్నామంటే ఎంతసేపు ఫిజికల్ డాక్టర్ తప్ప మెంటల్ డాక్టర్లు ఎవరు. కానీ ఇప్పుడు అన్నిటికీ స్పెషలిస్ట్ ఉన్నారు ఇప్పుడు. అన్నిటికీ కారణం ఏంటి? మనిషికి ఒత్తిడి ఎక్కువైపోతుంది, రకరకాల టెన్షన్స్. దానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. అవి కొన్ని సిల్లీ కారణాలు ఉంటాయి, కొన్ని నిజమైన కారణాలు ఉంటాయి. కారణాల కోసం చెప్పవసరం లేదు, కారణాల గురించి మెన్షన్ చేయడం అవసరం లేదు. కానీ మనిషి అన్నవాడు ఎప్పుడు కూడా టెన్షన్లను బతుకుతా ఉంటాడు. కానీ కాపరి ఏం చేసే పని ఉంటాడు అంటే కాపరి ఆ టెన్షన్ తీసేసే పనిలో కాపరి ఇక్కడ మనకి ఉంటున్నాడు. నీకు బయట నుంచి ఏది వచ్చి నేను అటాక్ చేయకుండా, బయట నుంచి ఏది వచ్చి నేను డిస్టర్బ్ చేయకుండా కాపరి ఏం చేస్తారంటే తాను అక్కడ వాటి మధ్యన కాపరుంటూ వాటి మధ్యన సంచరిస్తూ కాపరి యొక్క ప్రెజెన్స్ ద్వారా, కాపరి యొక్క సన్నిధి ద్వారా, ఆయన వాటి మధ్య నిలబడటం ద్వారా వాటికి ధైర్యం నింపే ప్రయత్నము కాపరి చేస్తాడు. బయట నుంచి ఎటువంటి డేంజర్స్ వాళ్ళకి రాకుండా కాపరి ప్రయత్నము చేస్తాడు. అందుకని చూడండి, ఇవంటే పచ్చిక చక్క మేడి మాత్రమే కాదు, పరుంటాయి. ఎందుకంటే అవి ఎందుకు అంతలాగా నిద్రపోతే కొత్త ప్లేస్లో ఉంటే కాపరు ఉన్నాడు కదా అనేటువంటి ఒక ఆలోచన వాటికి ఉండేటువంటి ఆలోచన అంటే కాపరు ఉన్నాడు, ఆయన మనం చూసుకుంటున్నాడు కాబట్టి పరిస్థితి మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. మనం యాక్చువల్గా ఎంత కంఫర్ట్గా బతకచ్చు అంటే, ఎంత నిశ్చింతగా మనం బతకచ్చు అంటే మనం నిద్రపోవచ్చు కూడా కొత్త ప్లేస్లో. అలాగే మనం బతకచ్చు. అందులో చూడండి, మనకేంటంటే ఆ భయాలు యాక్చువల్గా మనం పెట్టుకోవాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. బైబిల్లో మాట ఉంది చూడండి, ఎంత ఒకసారి చూపించాను. కీర్తన గ్రంథంలో 4వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. కీర్తన గ్రంథంలో ఉండి 4వ అధ్యాయం, కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను చూడండి. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదువు. చూడండి, అక్కడ 8వ వచనం ఫస్ట్ లైన్లో యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవడం. చూడండి, అక్కడ మనం పండుకొని నిద్రపోవడం అనుకుంటాం. పండుకోవడం వేరు, నిద్రపోవడం వేరు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుణ్ణి బట్టి ఆయన నెమ్మదితో పండుకొని నిద్రపోతాడంట. పండుకుంటే అర్థం ఏంటంటే జస్ట్ మంచం ఎక్కావు నువ్వు అంతే, కానీ నిద్రలో నువ్వు అలా. చాలా టైం అయింది కాబట్టి పడుకుందాం అనుకుంటాం, మంచాలు ఎక్కుతాం, లైట్లు నాపేస్తాం, కానీ నిద్ర మనకి రాదు. ఎందుకంటే లోపల ఏదో టెన్షన్. అది బహుశా చాలా సందర్భంలో అంటే ఏ టైంలో ఏం వాడుతున్నాయి, బహుశా మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు. ప్రతి చెంది మనం భయపడుతుంది కొన్నిసార్లు సడన్గా. లాస్ట్ టైం నిన్న ఒకరితో డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజుల్లో మనం ఎంత భయంతో మనం పోతున్నామంటే జస్ట్ మనకని ఇక్కడ చిన్న పెయిన్ వస్తే అది స్ట్రోక్ ఏమని కూడా భయపడిపోవాలి మనకు. అలాంటి రోజులు బతుకుతున్నాం. జస్ట్ ఊపిన ఇక్కడ వచ్చిన ఊపిరి పట్టేది అంటే అది వచ్చినా సరే మనం కొన్నిసార్లు ఇది స్ట్రోక్ ఏమైనా భయం వచ్చేస్తుంది మనకి. లేదా ఇంకేదన్నా అయినా సరే జస్ట్ హెడ్ఏక్ వస్తే కొన్నిసార్లు బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఏమైనా టెన్షన్ మనకి. వాళ్ళు టెస్టులకి ఏమైనా మెడికల్ టెస్టులకి వెళ్ళామనుకోండి, రిపోర్ట్ తీసుకుంటే టెన్షన్, డాక్టర్ ఏముందని చెప్తాడో అని. అంటే ఏంటంటే మనిషిగా మనం ఏంటంటే మనకు అనేక రకాలంటే ఒత్తిళ్ళతో మనం బతుకుతూ యాక్చువల్గా ఉంటున్నాం. ఖచ్చితంగా ఒత్తిడి ఉంది. అందుకే ఒత్తిడితో కూడా చాలా సందర్భంలో మనకు నిద్ర కూడా పట్టదు. కొన్నిసార్లు భోజనం చేసినా మన ఒంటికి అది పట్టదు, తృప్తి రాదు. ఆ తృప్తి లేదు, టెన్షన్ ఉంది కాబట్టి ఒకళ్ళు మంచి ఆహారం భోజనం చేసినా మనకి బలం కూడా రాదు చాలా సందర్భంలో. ఎందుకంటే టెన్షన్స్ ఇక్కడ మనకి. ఇప్పుడు ఇక్కడ మంచి కాపరి ఏం చేస్తారని ఇక్కడ దావీదు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాడంటే, ఆయన ఉన్నాడు కాబట్టి నేను పండుకుంటాను, నాకు ప్రాబ్లం ఏమీ లేదు, నేను మధ్యలో లెగాల్సిన అవసరం నాకు లేదు, నేను ఒంటరిగా ఉన్నా సరే నీవు నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. చూడండి, ఒంటరి అంటే ఇప్పుడులా అనుకోకండి. ఇప్పుడు మనం అందరం ఒంటరిగా ఇష్టపడతాం. ఎవరు గదుల్లో ఉండడానికి, ఎవరికైనా పర్సనల్గా ఒక స్పేస్ పెట్టుకుని అందరూ ఉండడానికి ఇష్టపడతాం. మనకి ఇప్పుడు కంఫర్ట్ అనుకుంటాం మనం. కానీ బైబిల్ రోజుల్లో అయితే నువ్వు ఒంటరిగా ఉన్నావంటే నువ్వు చాలా ఈజీ టార్గెట్ ప్రతిదానికి. ఇప్పుడు అందరం మనం ఏంటంటే మనకంటూ మనకు ఇదిలో ఉండాలనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఏంటంటే ఒక్కడు అంటే
నువ్వు ఈజీ టార్గెట్ ఎవరికైనా సరే. నువ్వు కొత్తగా ఒక ఊరు వచ్చావంటే నువ్వు ఈజీ టార్గెట్. నువ్వు అక్కడ ఉన్నావంటే నువ్వు బలహీనుడు కనబడితే ప్రతి ఒళ్ళని టార్గెట్ చేస్తారు. ప్రతి ఒళ్ళు ఏదైనా లాయస్కొని చూస్తారు. ఒంటరిగా ఉండడంలో ఆ రోజుల్లో అది చాలా పెద్ద బలహీనత. ఒంటరిగా ఉండడం అంటది. నేను బైబిల్ శాస్త్రం అలాంటి ఎక్స్పీరియన్స్ కోసం బైబిల్ కొంతమంది మాట్లాడతారు ఒంటరిగా ఉండడం గురించి. ఎందుకంటే అది అంటే వారికి ఎవరు సపోర్ట్ లేదు, వాళ్ళకి ఆ టెన్షన్ వాళ్ళకి. కానీ ఇక్కడ భక్తులు ఏమంటే తెలుసా, నేను ఒంటరిగా ఉన్నా సరే, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నార్మల్గా అదే ప్రపంచంలో వేరే మనుషుడైతే కనుక టెన్షన్ పడతాడు. కానీ అయితే టెన్షన్ పడి, ఎందుకంటే నువ్వు ఉన్నావు కాబట్టి. నేను ఒక్కడనే ఉన్నా సరే ఇంకా నువ్వు పండుకుంటాను, నేను నిద్రపోతాను కూడా. అంటే ఎంత నెమ్మదితో బ్రతుకుతాడు. కాపరిని బట్టి ఎంత నెమ్మదితో, ఆ టెన్షన్స్ మధ్యలో కూడా నెమ్మదితో బతుకుతున్నాడు దావీదు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మనకు కూడా బోల్ టెన్షన్ కదా, డ్యూటీలు ఉంటాయో లేదో మనకు తెలియదు. కొన్నిసార్లు బయట టెన్షన్, కొన్నిసార్లు లోపల నుంచి టెన్షన్లు, లోపల నుంచి టెన్షన్స్ కూడా ఉంటాయి మనకి. లోపల టెన్షన్ ఏంటంటే మందలో యాక్చువల్గా అయితే ఈ గొర్రెలు కాపని అడిగితే వాళ్ళు చెప్తారు. కొన్నిసార్లు ఏంటంటే గొర్రెలకు ప్రమాదకరమైంది ఏంటంటే బయట నుంచి తోడేళ్ళు, సింహాల్లో, నక్కలు ఇలాంటివి వచ్చేసి గొర్రెలు తినేస్తాం, పిక్కెళ్ళిపోతాయమంటూ ఒక టెన్షన్. అది కాపరది ఒకటే చూసుకోవడం. ఇంకోటి కూడా ఉంటుంది కాపర రసం ఏంటంటే లోపల వీటికి పడదు. వీటికి ఇప్పుడు మన గురించి చెప్తున్నాను. ఇప్పుడు వీటికి పడదు. ఎందుకని? బేసిక్గా జంతువులు, ఈ బేసిక్ ఎక్కడైనా సరే ఏంటంటే ఒక జంతువుల్లో, ఒక జాతిలో లేదా ఒక మందలో వాటికి ఏంటంటే ప్రతిదానికి ఒక పొజిషన్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని స్థానాలు ఉంటాయి. మామూలుగా ఏంటంటే ర్యాంక్ ఆర్డర్ అంటాం. అంటే ఏంటంటే ఒకటి బాగా బలమంది ఉందనుకోండి, అది నెంబర్ 1. ఇప్పుడు సపోజ్ గొర్రెలు అనుకుందాం, గొర్రెల్లో బాగా లావుగా బలంగా ఉందనుకోండి, అది నెంబర్ 1 అది. ఇప్పుడు బేసిక్గా ఏ మందులైనా సరే జంతువులు ఏదైనా సరే కావచ్చు, పక్షుల్లో కావచ్చు, సింహాలు గుంపులో కావచ్చు, ఎక్కడైనా సరే ఏంటంటే బేసిక్గా ఎవడైతే బలవంతుడో వాడు నెంబర్ 1. ఇప్పుడు బేసిక్గా వాడు యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే నేను వచ్చానంటే అందరూ నన్ను గౌరవించాలి అన్నట్టు ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ. జంతువులు ఇప్పుడు నా గుంపులో లీడర్ ఒకడు ఉంటాడు. మనకి ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయింది కాబట్టి నేషనల్ జియోగ్రఫీ వచ్చింది, మనకు బాగా తెలుసు. గుంపులో ఒక లీడర్ ఉంటాడు ఒకడు, వాడు నెంబర్ 1. ఎవడైతే తన క్వశ్చన్ చేస్తాడు వాళ్ళందరినీ డామినేట్ చేస్తాడు. అవసరమైతే ఫైట్ చేస్తాడు. ఎవరైతే తన అథారిటీని క్వశ్చన్ చేస్తున్నారో, తన ఉనికిని క్వశ్చన్ చేస్తారు, అందరితో ఫైట్ చేసి వారిని అణిచివేసి తన స్థానాన్ని నెంబర్ 1 నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. దానికి అది బలం అవసరమైతే బలము, ఒకవేళ కుయుక్తి అవసరమైతే కుయుక్తి, ఏదైతే అవసరమో దాన్ని చేస్తారు. అలా గొర్రెల మందులో కూడా ఈ టైప్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి మందులో ఖచ్చితంగా ఆ డామినేట్ చేయాలంటే ఒక ఇది ఉంటుంది. నెంబర్ 1 ఎవడైతే ఉంటాడు వాడు ఏంటంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం వాళ్ళు చేస్తాడంటే నా పొజిషన్ నాకే స్థిరంగా ఉండాలి. మందులో నేను ఎక్కడ పడుకోవాలనుకుంటున్నానో దానికి ఎవరు పోటీ రాకూడదు. బెస్ట్ ప్లేస్లో పడుకోవాలి. నాకు గడ్డి ఎక్కడ బెస్ట్ నేనే తినాలి, బెస్ట్ నాకే ఉండాలి. నాకు నచ్చిన చోట నేను పడుకోవాలి, నాకు నచ్చినట్టు నేను ఉండాలి, నాకు నచ్చిందనే తినాలి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, కాబట్టి నా బల ప్రదర్శన చేయాలి అని చేసి డామినేట్ చేస్తాడు అక్కడ వాడు. ఇప్పుడు వాడేంటంటే ఇప్పుడు ఏంటంటే అందరూ డామినేట్ చేసే పనిలో ఉంటాడు. ఎందుకని? ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే ఇప్పుడు ఒక కాపర్ అని ఒక మంచిది ఏదైనా ఇస్తుంటే, ఒక గడ్డి లాంటిది ఏమైనా ఇస్తుంటే బెస్ట్ది మిస్ అయిపోతానేమో అనేటువంటి భయం ఉంటుంది ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి వాడికి. సో వాడు ఏం చేస్తాడు? అందరినీ డామినేట్ చేస్తాడు మందలో. అప్పుడు చూడండి బలవంతుడికి బాగానే ఉంటుంది అది, కానీ ఆ మందలో బలహీనుడు ఎంత టెన్షన్ పడతాడు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే బలహీనుడు ఉన్నాడు ప్రతి వాళ్ళు డామినేట్ చేస్తారు. నెంబర్ 1 అందరినీ డామినేట్ చేస్తాడు. నెంబర్ 2 ఏమో నెంబర్ 1 తప్ప అందరిని డామినేట్ చేస్తాడు. అలాగే నెంబర్ 3 ఉంటాడు, వాడు ఫస్ట్ సెకండ్ వదిలేస్తాడు. వాడు ఇప్పుడు ఈ లాస్ట్లో బలహీనమైన స్థితిలో ఉంటున్న వాళ్ళకి ఏంటంటే నెంబర్ 1 డామినేట్ చేస్తాడు, నెంబర్ 2 డామినేట్ చేస్తాడు, నెంబర్ 3 డామినేట్ చేస్తూ ఉంటాడు. ఈ టెన్షన్స్ ఖచ్చితంగా వీళ్ళకి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అలా ఉండాలి కాబట్టి వాళ్ళు డామినేట్ చేస్తే తప్ప పైకి రాలేము, డామినేట్ చేస్తే తప్ప మనకి బెస్ట్ రాదు, డామినేట్ చేస్తే తప్ప మనం గౌరవం రాదు, డామినేట్ చేస్తే తప్ప మనం నిలబడలేము అనుకున్నటువంటి ఒక భయంతో వాళ్ళు ఫైట్ చేస్తుంటారు. నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు అది వాళ్ళు డామినేట్ చేసే స్థానంలో ఉన్న మాత్రమే కాదు, సంపాదించడం మాత్రమే కాదు, కానీ మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలంటే ఎవడు ఛాలెంజ్ చేయకూడదు. ఇప్పుడు ఎవరు మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడేమో అని చెప్పేసి, ఎవడన్నా బలవంతుడు ఛాలెంజ్ చేస్తాడని చెప్పేసి అది మళ్ళీ జాగ్రత్త పడాలి. ఇప్పుడు నెంబర్ 1 కా భయం ఏంట భయం? ఇప్పటివరకు నేను నెంబర్ 1, కానీ రేపు అన్న వచ్చి నన్ను డామినేట్ చేసేస్తాడేమో అనే భయం. లేదా నెంబర్ 2 వాడు ఏ మూమెంట్ అయినా సరే వాడు నా పొజిషన్ని తీసేసుకోవాలని నెంబర్ 2 ఏమన్నా ట్రై చేస్తున్నాడేమో, ఈ టెన్షన్స్. ఇప్పుడు డ్యూటీలో కూడా ఉంటాయి చూసారు కొన్నిసార్లు, మళ్ళీ బ్యాట్ చేసి వాళ్ళు మంచిగా అయిపోలేదు. డ్యూటీలో కూడా ఇలాంటి చాలా పాలిటిక్స్ ఉంటుంటాయి సహజంగా. ఇప్పుడు చూడండి అదేంటంటే అది జనరల్ జంతువులను కాదు, ఇవన్నీ మనుషుల్లో కూడా ఉంటుంది. బట్ ఇది ఎంత వాస్తవం అంటే రియాలిటీ మాడుకుంటే నువ్వు పనిచేసే చోట ఉంటుంది, నువ్వు నీ ఇంట్లో కుటుంబంలో ఉంటుంది, నీ బంధువుల మధ్యన ఉంటుంది, బట్ ఇంకా చెప్పాలంటే చర్చిలో కూడా ఉంటుంది. అది మనకు కూడా ఉంటుంది. అది మనమేమి పైనుండి మనకు కూడా ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆ ఫీలింగ్ ఉంటుంది.
నేను వెళ్ళినప్పుడు అందరూ నన్ను గౌరవించాలి, నన్ను ఎవరు కాదనకూడదు. బేసిక్ ఈ టైప్ మెంటాలిటీ మనుషులు కూడా ఉంటుంది. బేసిక్ అప్పుడు అది ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు నెంబర్ 1 ఉన్నా సరే, ఎప్పుడైతే నువ్వు అలాగ ఆలోచిస్తున్నావు నీకు టెన్షన్ ఎందుకు తెలుసా? నెంబర్ 2 ఎప్పుడైనా నీ ప్లేస్కి వచ్చేస్తే నీకు భయం. నువ్వు అందరిని డామినేట్ చేస్తున్నావు బలాన్ని ఉపయోగించి, బాగానే ఉంది. కానీ అలా బలాన్ని ఉపయోగించి డామినేట్ చేసేవాడికి కూడా భయం ఉంటుంది తెలుసా మీకు? కొన్నిసార్లు వాళ్ళు డామినేట్ చేసి గద్దెస్తున్నప్పుడు వాళ్ళు ప్రతిసారి పౌరుషంతోనో కోపంతోనో కాదు, భయంతో కూడా గద్దెస్తారు. ఎందుకని? సెకండ్ ప్లేస్ ఉన్నవాడు ఫస్ట్ ప్లేస్ని ఛాలెంజ్ చేయకూడదని. వాడికి ఆ భయం ఉంటుంది. ఆ భయంతో గర్జిస్తాడు, ఒక్కోసారి గంభీరంగా ప్రవర్తిస్తాడు. కానీ ఆ గంభీరంగా ప్రవర్తించినప్పుడు కూడా భయంతోనే చాలాసార్లు చేస్తారు. అలాగ ప్రతి వాళ్ళు ఏంటంటే ఆ హైరార్కీ ఉంటుంది చూసారా, ఆ ర్యాంక్ ఆర్డర్ ఉంటుంది చూసారా, ఆ వరుస క్రమము. అలా ప్రతి వాళ్ళు నాకంటే తక్కువ నేను డామినేట్ చేయాలి, నాకంటే తెలివి తక్కువ అంటే నేను డామినేట్ చేయాలి, నా తెలివితేటలతో నా వాక్ చాతుర్యంతో నేను డామినేట్ చేయాలి. ఒకవేళ బలం ఉంటే బలాన్ని ప్రదర్శించి డామినేట్ చేయాలి. ఇది అన్ని చోట్ల ఉంటుంది. ఇది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇది బయట నుంచి వచ్చిన ప్రమాదం కాదు, ఇది లోపల నుంచి వచ్చినటువంటి ప్రమాదం. ఇప్పుడు ఇది ఉన్నప్పుడు కూడా మనిషికి సుఖం ఉండదు, ఇది ఉన్నప్పుడు మనిషికి సుఖం ఉండదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనందరినీ డామినేట్ చేయాలంటే ఒక ఆలోచన అయితే, రెండో ఆలోచన ఏంటంటే ఎవరు మళ్ళా మన స్థానంలో ఎవరు వచ్చేస్తారని ఇంకొక భయం మనకి ఉంటుంది. ఇప్పుడు ఆ భయం వల్ల కూడా చాలాసార్లు గొర్రెలు నిద్రపోవు. ఇప్పుడు టెన్షన్ ఎక్కడిది? బయట నుంచి వచ్చిన టెన్షన్ కాదు, ఇది లోపల నుంచి వచ్చినటువంటి టెన్షన్. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందని, ఇప్పుడు కాపరు ఉన్నాడు చూసారా, అవి కొన్నిసార్లు అలాంటి గొడవలు ఆడుకుంటే మందులను అవి ఫైట్ చేసుకుంటుంటే కాపర్ యాక్చువల్గా లోపల అది కాపర్కి ఆ విషయం తెలిసినప్పుడు కాపర్ మందలోనికి వస్తాడట. ఎప్పుడైతే కాపర్ మందలోకి వచ్చాడో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా సైలెంట్ అయిపోతాయి, ఇవన్నీ సైలెంట్ అయిపోతాయి. బేసిక్ చెప్తున్నాను చూడండి, ఇవన్నీ చాలా సందర్భాలు మనం కూడా అలాగే ఉంటాం. మనం కూడా మన డ్యూటీలోనే భయం, ఇంట్లోనే భయం, చర్చిలోని భయం, అన్నింటిలో మనకు కూడా భయమే. కొంచెం ఎదుట ఎందుకు డామినేట్ చేస్తామంటే బేసిక్ నీ భయం ఉంది కానీ నువ్వు డామినేషన్ ట్రై చేస్తావు. అంటాను చూడండి, కాపర్ మీద కనుక నువ్వు మైండ్ పెడితే నువ్వు అలాగే ఎవరితో వ్యవహరించాల్సిన అవసరం నీకు యాక్చువల్గా లేదు. చెయ్యమని చెప్పలేదు, చేయాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు కాపర్ మీద మైండ్ పెట్టావనుకో, కాపర్తో నీకు పర్సనల్ రిలేషన్ ఉంటే కనుక నీకేది బెస్టో నీ కాపర్కి బాగా తెలుస్తుంది. నీ కాపర్ బాగా తెలుస్తుంది కాబట్టి నువ్వు ఫైట్ చేసి సంపాదించిన అవసరం నీకు లేదు. యాక్చువల్గా నీ మైండ్ కనుక మన దృష్టి కనుక కాపర్ మీద ఉంటే కనుక, నీ దృష్టి నీ కింద ఉన్నటువంటి గొర్రె మీద కాకుండా నీ దృష్టి కనుక నీ పైన ఉన్నటువంటి కాపర్ మీద కనుక నీ దృష్టి ఉంటే అప్పుడు నువ్వు డామినేట్ చేయడం నువ్వు ఆలోచించు. వేసి నువ్వు ఎందుకు డామినేట్ చేస్తున్నావు? గౌరవం కోసం డామినేట్ చేస్తున్నావు, పెత్తను చలాన్ని కూడా డామినేట్ చేస్తున్నావు. నిన్ను వాళ్ళు ఎవరు ఏం అనకూడదు కాబట్టి నువ్వు డామినేట్ చేస్తున్నావు. అది ఇన్సెక్యూరిటీ వలన వస్తుంది. అదే కనుక నిజంగా కనుక అది కాపర్ను నమ్ముకుని కాపర్ ఎప్పుడు నువ్వు చూడడం స్టార్ట్ చేసావనుకో, నీకు ఏ స్థానంలోనూ ఉన్నా సరే నీకు రావాల్సిన ప్రతిదీ మంచి కాపర్ న్యాయంగా నీకు రావాల్సిన నీకు ఇస్తాడు. ఎందుకంటే కాపరికి ప్రతి గొర్రె గురించి వ్యక్తిగతంగా తెలుసు. కాపరికి వాళ్ళ గురించి తెలుసు అనే విషయం గొర్రె తెలియపోవచ్చు, కానీ కాపరికి బాగా తెలుసు. మంచి కాపరి కాబట్టి ప్రతి గొర్రె గురించి బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు, అందరితో ఒకలాగా డీల్ చేయడు. ఎవరేంటో కాపరికి మంచి కాపరి తెలుసు కాబట్టి ప్రతి గొర్రెని మంచిగా చూసుకుంటాడు. బలంగా ఉన్న గొర్రెని బాగానే చూసుకుంటాడు, దాని అవసరం ఎలా తీర్చాలో మంచి కాపరి తెలుసు. అలాగే బలహీన ఉంటే గొర్రెని తెలుసు, దానికి ఏంటి అవసరం ఉంటుంది, దానికి ఎంత అవసరం ఉంటుందో ఒక మంచి కాపరికి బాగా తెలుసు. అప్పుడు ఏంటంటే నువ్వు కనుక ఇక్కడ చెప్తున్నట్టుగా దావీదు ఇక్కడ అంటున్నట్టుగా నువ్వు చక్కగా పండుకొని నిద్రపోయేంత పీస్ ఆఫ్ మైండ్తో నువ్వు బతకాలి అంటే నువ్వు నీ మైండ్ని మనుషుల మీద నుండి తీసేసి కాపరి మీద పెట్టడం నేర్చుకోవాలి. కాపరి పెట్టడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనుషులను పెట్టాను అనుకోండి, ఎంతసేపు ఏంటంటే జీవితాంతా ఫైట్ చేయాలి. తెలుసా మీకు ఆ విషయం? గౌరవం కావచ్చు, లేదంటే నీ కుటుంబంలో స్థానం కావచ్చు, ఇంకేదైనా సరే బేసిక్గా ఫైటింగ్స్ అని ఎందుకు వస్తాయి? ఇంట్లో భార్య భర్తల మధ్యన కానీ, అన్నదమ్ముల మధ్యన కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ, లేదా డ్యూటీలో మనం పనిచేసే చోట కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఇన్సెక్యూరిటీ. అంటే ఏంటంటే నా ప్రమోషన్ వాడు తీసేసుకుంటాడేమో, అదొక భయం డ్యూటీలోనే. లేదంటే నా పైన ఉంటే వాడిని ఆడు ఇంప్రెస్ చేసేస్తాడేమో, నన్ను నొక్కేసి ఏదో చేస్తాడేమో, నన్ను బ్యాడ్ చేసి వాడు గుడ్ అయిపోతాడేమో. ఈ ఆలోచన అంతా కూడా ఈ ఆలోచన టెన్షన్ ఉంటుంది అని అంటాను. ఇప్పుడు అది లోకంలో అది సహజం, అది లోకానికి అది జరుగుతుంది సహజం అది. కానీ యాజ్ అ క్రిస్టియన్గా ఒక గొర్రెగా నీ జీవితం అనుభవించుకున్నప్పుడు యేసు క్రీస్తును కాపరిగా పెట్టుకుంటే కనుక ఆ కాపరికి మందంతటి గురించి కాదు, వ్యక్తిగతంగా పర్సనల్గా నీ గురించి బాగా తెలుసు కాబట్టి, నీకు ఏ టైంలో ఏం చేయాలని బాగా తెలుసు కాబట్టి కాపరిని బట్టి నువ్వు సాటిస్ఫై అయిపోవడం నేర్చుకోవాలి. ఎవరిని డామినేట్ చేస్తున్నా నువ్వు 3 ఫైట్స్ అవసరం లేదు. నన్ను అడిగితే చెప్తున్నాను చూడండి,
ఎందుకంటే నువ్వు తిరిగి ఫైట్ చేసినప్పుడల్లా నువ్వు డిస్టర్బ్ అయిపోతావు. వాడేంటంటే నీ స్థానం వాడు తీసేసుకుంటాడేమో అని చెప్పేసి వాడు నీతో ఫైట్ చేస్తున్నాడు. నువ్వు తిరిగి ఫైట్ చేసావు అనుకో, డిఫెండ్ చేసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు మనశ్శాంతి లేకుండా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు, కానీ పడుకుంటే కానీ మెంటల్ టెన్షన్ ఆలోచిస్తారు. వెంటను అదంతా వదిలేసి కాపురం వైపు మాత్రమే మనం చూస్తూ, కాపురన్నాడు కాబట్టి ఈరోజు కాదు రేపు తెలియని సరే నాకు న్యాయంగా ఏం దయచేయాలో నాకు జీవితానికి సాటిస్ఫాక్షన్ ఉండడానికి ఏదైతే కాపరి చేయాలో తెలుసో అది ఖచ్చితంగా కాపరి చేస్తాడని కాపరి మీద నమ్మకం ఉండి కాపరి మీద మైండ్ పెడితే అప్పుడు మనుషుల మీద మైండ్ పెట్టవు. అప్పుడు మనుషుల మీద మైండ్ పెట్టినప్పుడు మనుషులు డామినేట్ చేస్తున్నా, మనుషులు నీకైనా పైకి వెళ్ళిపోతున్నా, నీకు ఇవి నన్ను అడిగితే ఇంక నీకు అసూయ కూడా ఉండదు. చాలా సందర్భాలు మనం మనుషుల మీద దృష్టి పెడతాం కాబట్టి మనకు చాలా సందర్భాలు ఏంటంటే యాక్చువల్ బైబిల్ చెప్తున్నాడు మనకు ఉండకుండా అసూయ కూడా మనకు వచ్చేస్తుంది. ఎదుటి మనకంటే త్వరగా పైకి వచ్చేస్తాను మనకు అసూయ వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏదైనా మంచిగా జరిగినా సరే, వాళ్ళ ఎగ్జామ్లో పాస్ అయినా కనీసం వాళ్ళకి మనం కంగ్రాట్స్ చెప్పలేం, మనం షేక్ హ్యాండ్ అవ్వలేం, వాళ్ళని ఎంకరేజ్ చేయలేం, వాళ్ళని అప్రిషియేట్ కూడా మనం చేయలేం. అసూయ కనుక మనలో ఉంటాయి అంటే రకం ఏం చేస్తుంది అక్కడ, నీ అసూయ నేను యాక్చువల్ పాడు చేస్తుంది. నువ్వు న్యాచురల్గా నువ్వు ఎలా బిహేవ్ చేయాలో నేను అలా బిహేవ్ చేయనివ్వట్లేదు కనీసం. అది ఎదురుంటే పైకి వస్తున్నప్పుడు కనుక మనం కనుక ఎక్కడో లోపల నీకు అసూయ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా నీ దృష్టి మనిషి మీద ఉంది కానీ దేవుని మీద నీ దృష్టి లేదని అర్థం. ఓ వ్యక్తి మంచిగా బతుకుతున్నప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి. నువ్వు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతావు తెలుసా? నువ్వు కాపరి మీద మైండ్ ఉంటే హ్యాపీ ఫీల్ అవుతావు. ఎందుకు కాపరి మైండ్ ఉంటే ఎందుకు హ్యాపీనెస్ వస్తుందంటే, అదే కాపరి ఆ గొర్రెని ఆస్వాదించినప్పుడు నేను కూడా గొర్రెనే కదా, కాపరికి ఆ డిఫరెన్స్ ఏమీ లేదు కాబట్టి నాకు కూడా ఏదో టైంలో అది నాకు ఇస్తాడు అనేటువంటి నీకు ఒక నిరీక్షణ ఏర్పడుతుంది కాబట్టి నువ్వు సంతోషంగా నువ్వు ఎంకరేజ్ చేస్తావు. వాళ్ళు చూసినప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. నీకు అసూయ ఉండదు. ఎందుకని కాపర్ మీద మాత్రం మైండ్ పెడితే నేను గ్యారెంటీ చెప్తాను, నువ్వు కాపర్ మీద నువ్వు మైండ్ పెట్టకపోతే నువ్వు కనీసం వాళ్ళు మంచిగా బతుకుతున్నప్పుడు నువ్వు వాళ్ళ కళ్ళలో చూస్తే నువ్వు హ్యాపీగా నువ్వు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. నువ్వు మనకు కనుక అసూయ ఉంటే ఖచ్చితంగా ఇవ్వలేం. అలా కనుక మనం ఎప్పుడైనా ఉన్నామనుకోండి చెప్తున్నా, ఖచ్చితంగా ఆ ప్రాబ్లం మీకు ఎవరికన్నా కనుక ఉంటే నేను చెప్తున్నా, మీరు మనుషుల మీద మైండ్ పెట్టరు కానీ కాపర్ మీద మీరు మైండ్ పెట్టలేదని అర్థం. కాపర్ మీద మైండ్ పెడితే నీ కాపర్ మీద కాన్ఫిడెన్స్, అప్పుడు ఎవరు డామినేట్ చేస్తానంటే అవసరం లేదు. అలా డామినేట్ చేసిన గొర్రెలన్నింటినీ కాపరి చూసుకుంటాడు. సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి వాడు ఫస్ట్ ప్లేస్ ఉన్నవాడు డామినేట్ చేస్తానని చెప్పేసి ఈయన తిరిగి ఫైట్ చేసిన అవసరం లేదు. ఈయన తిరిగి ఫైట్ చేస్తే అనుకోండి ఏమవుతుంది, ఆ టెన్షన్లో నువ్వు సెకండ్ ప్లేస్ ఉన్నవాడు ఇంటికి వెళ్ళి నిద్రపోలేడు, ఆ ఫస్ట్ ప్లేస్ ఉన్నవాడు కూడా నెక్స్ట్ ఏం ప్లాన్తో వస్తాడో నా దగ్గరికి, ఇది ఏ ప్లాన్తో ఏ స్కెచ్ చేసుకుని వస్తాడో నా నెంబర్ 1 ప్లేస్ తీసేసుకోవడానికి అని టెన్షన్తో వాడు నిద్రపోలేడు. అంటే బలవంతుడు నిద్రపోలేకపోతున్నాడు, డామినేట్ చేసిన వాడు నిద్రపోలేకపోతున్నాడు, డామినేట్ చేయబడిన వాడు నిద్రపోలేకపోతున్నాడు. టెన్షన్. ఇదేంటి ఎలాగానేమో బలహీనుడు, ఈడెప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి నా ప్లేస్ని కాజేస్తాడని నెంబర్ 1 ఉన్నాడు. ఈ ప్రాబ్లంతో గొర్రెలు మనశాంతిగా నిద్రపోలేవట. కానీ ఎప్పుడైతే అలా ఫైట్ చేస్తున్నప్పుడు, ఫైటింగ్ చేసుకున్నప్పుడు కాపరి తెలుసు కదా ఎందుకు ఫైటింగ్ జరుగుతుందో. అప్పుడు కాపరి యాక్చువల్గా లోపలికి వచ్చి వాటికి అష్యూరెన్స్ ఇస్తాడు, వాటికి ఒక నిశ్చయతను ఇస్తాడు. లోపలికి వచ్చి అవసరతే గొడవాడుకున్నాడు గొర్రెలు లేదని ప్రతి గొర్రెని ముట్టుకొని ఏదో చేసి వాటికి ఒక రకమైన నిశ్చయతని ధైర్యాన్ని ఇస్తాడు, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఏంటో కాన్ఫిడెన్స్ అంటే మీరు ఫైట్ చేసిన అవసరం లేదు, టైం వచ్చినప్పుడు మీకు ఏది అవసరమో నేను తీరుస్తాను, నీకేదో అవసరం నేను నీకు తెలుస్తాను. మీరు ఫైట్ చేసుకుంటే రాదు, అది నేను మీకు ఇస్తే వస్తుంది. అందుకే చూడండి బైబిల్ని చూస్తారా, మనం అట బైబిల్ ప్రార్థన గురించి మాట్లాడతాం. బైబిల్ మీరు అసూయ పడతారు, కొట్లాడతారు, యుద్ధాలు చేస్తారు కానీ మీకు దొరకదు. సరే, ఎంత గొప్ప సత్యం చూడండి, యుద్ధాలు చేస్తారు దొరకదు. అందుకని ఎప్పుడు పైకి రాని ఫైటింగ్ చేయకండి. పైకి రావడానికి ఈవెన్ చాలామంది ఈవెన్ కొన్ని సందర్భాల్లో వీడితో పాస్టర్ కూడా చెప్తారు, నేను పైకి వద్దామంటే పాస్టర్ నేను రానట్లు నొక్కేస్తున్నారండి అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పైకి రావాలి ఎందుకు ఆలోచన మనకెందుకు, మన పని మనం చేసుకుంటూ అది క్రిస్టియన్ రెస్పాన్స్ అవ్వాలి. మనం పైకి రావాలి ఎప్పుడు ఆలోచన చేయొద్దు. పైకి రావాలనుకుంటే టెన్షన్ మొదలవుతుంది. అక్కడ పైకి రావడం అసలు నువ్వు ఆలోచన చేయొద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. డ్యూటీలో అన్నా, ఇంట్లో అన్నా, చర్చలో ఎక్కడైనా సరే నీ పని చేసుకుంటూ వెళ్ళిపో అంతే నమ్మకంగా. పైకి రావాలనుకున్నాండి కానీ నొక్కేస్తున్నారండి. జనరల్గా వాకింగ్ లేదనుకున్నా నొక్కేస్తున్నారు వాళ్ళు చెడ్డోళ్ళండి, దుర్మార్లు అంటాం. ఫస్ట్ పైకి ఎందుకు అనుకుంటున్నావు మనం, నువ్వు పైకి వెళ్ళాలనుకున్న అర్థం ఏంటి, నువ్వు ఎవరికి పైన నువ్వు ఉండాలనుకుంటున్నావు కదా. నన్ను క్రిస్టియన్ కానీ ఇది అవసరం లేదు, ఎందుకంటే నువ్వు గొర్రెగా ఉన్న మంచి కాపరి నీకు తోడుగా ఉన్నాడు. అప్పుడు నువ్వు పైకి రావడం నువ్వు ఫైట్ చేయొద్దు, పైకి రావడం నువ్వు ఆలోచన చేయొద్దు. పైకి ఎవరిని ఇప్పుడు పైకి తేవాలో దేవుడికి మంచి కాపరికి బాగా తెలుసు. టైం వచ్చిన ఆయన నిన్ను నన్ను ఎవరైనా పైకి తీసుకొస్తాడు. అందుకనే కాల్ చేస్తాడు, పైకి రావడం కోసం చేయకూడదు, ఫేమస్ అవడం కోసం చేయకూడదు, లేదా ఇంకొకరు మనం గొప్పలు అవడం కోసం చేయకూడదు. అదేది మనకి ఎప్పుడు కూడా ఈవెన్ చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇంట్లో కూడా పైకి రావడం కోసం వాళ్ళందరికంటే నేనే పైన ఉండాలి. అసలు ఈరోజు వాక్యం చెప్తున్నాను, ఆ టైప్ థాట్ని తీసేస్తే మీరు మనశ్శాంతిగా బతుకుతారు.
ఆ టైప్ థాట్ తీసేస్తే. కానీ దాంతో ఈజీగా పోద్ది తెలుసు అది. అది ఎప్పుడు పోద్ది అంటే నువ్వు కాపర్ మీద నువ్వు మైండ్ పెడితే పోద్ది అది నీకు. కాపర్ మీద మైండ్ పెడితే. అందుకనే మీరు పౌలుని చూడండి. యాక్చువల్గా టైంలో నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. తిమోతి పత్రికలో ఫిలిప్పీ పత్రికలో పౌలు మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు సంతృప్తి ఉండడం నేను నేర్చుకున్నాను అంటాడు. నేర్చుకున్నాడట పౌలు. అది నిజంగా తృప్తికి అదే కీ తెలుసా, అదే ప్రధానం. ఏది? నేర్చుకోవడం. సాటిస్ఫాక్షన్కి నేర్చుకోవడం. పౌలుకి ఏమో ఫీలింగ్ లేదు. పేతురు పైకి వచ్చేస్తాడేమో, పేతురు ఎక్కువ సంఘాలు కట్టేస్తాడేమో, ఎక్కువ మందిని రక్షణ చేస్తాడేమో, పేతురు ఎక్కువ పత్రిక రాసేస్తాడేమో, ఆ టెన్షన్ పౌలుకి లేదు. నేను పౌలుకి అన్నీ తెలుసు, ఎక్కడ ఎలా ఉండాలో. అది నెక్స్ట్ వీక్ యాక్చువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైబిల్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీక్ దాని గురించి. ఆ ప్రాబ్లమ్ పౌలుకి లేదు అని అంటాను. ఇది ప్రతి చోట జరిగేటువంటిదే. అందరూ చర్చలో ఉంటుంది అంటున్నాను కదా, అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఇంట్లో కూడా ఉంటుంది. ఇంట్లో భర్త భార్యను డామినేట్ చేయాలని చూస్తారు, భార్య భర్తను డామినేట్ చేయాలని చూస్తారు. ఇవన్నీ లేదని చెప్పలేం, ప్రతి చోట ఉందా. జస్ట్ పొజిషన్ కోసం నాకు చెప్పాలి లేదని అన్నాడు కదా, ఇవేవో ఉంటాయి చూస్తారు. చిన్న చిన్న సిల్లీ విషయాలు, వాటి కోసం డామినేట్ ట్రై చేస్తాం అంటే అవన్నీ అవసరమే లేదు. నీ కాపర్ మీద నమ్మకం ఉంటే మనుషుల మీద దృష్టి తీసేసి నువ్వు కాపర్ మీద పెట్టు. కాపర్ పెడితే కాపర్ ప్రతిదీ చూసుకుంటాడు. అలాంటి జీవితంలో అలాంటి పోరాటాలు ఉన్నప్పుడు ఏం చెప్తుంది తెలుసా, నువ్వు మనుషుల మీద దృష్టి తీసే. ఎవరైనా నొక్కేయాలని చూస్తే నువ్వు మనుషుల మీద దృష్టి తీసేసి నువ్వు దేవుని మీద పెట్టడం నేర్చుకో. ఆ దేవుడు మంచి కాపరి, మంచిగా మనం నడిపిస్తాడు. నీకు ఏ టైంలో ఏంటో అవసరమో దేవుడు దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మంచి కాపరి కాబట్టి గొర్రెలన్నిటికీ న్యాయం తీర్చగలుగుతాడు. నెంబర్ 1 దానికి న్యాయంగా ఏం కావాలో మంచి కాపరి దాన్ని చేస్తాడు. నెంబర్ 2 గొర్రెకి ఏం కావాలో తెలుసు, అది చేస్తాడు. చివరి లాస్ట్ గొర్రెకి ఏం కావాలో కూడా చేస్తాడు. యాక్చువల్గా అనట ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఎక్కువగా ఈ మందల్లో ఇది చేస్తాం. మందల్లో ఫైటింగ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే, ఎక్కువ ఎవరి మధ్య జరుగుతుందంటే ఆ 1 to 3 ప్లేసెస్ ఉంటాయి చూసారా, వాళ్ళకే జరుగుతుంది. ఏమి చేతకాక సైలెంట్ ఉంటాయి చూసారా కొన్ని, గొర్రెలోనే కావచ్చు, సింహాల గుంపులో కావచ్చు. ఎందుకంటే అట్లా కాంపిటీషన్ లేదు. అట్లకి నేను ఫైట్ చేసానికి వెళ్ళాను కాబట్టి ఫైటింగ్ చేయదు. మీరు వేటాడండి, చంపండి, తినండి, మిగిలితే నేను తింటా, లేదా నేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను, అంతే. ఎక్కువ ఫైటింగ్ ఎక్కడ? నెంబర్ 1, నెంబర్ 2 వీటికి, నెంబర్ 3 వీటికి ఫైటింగ్. అంటే బేసిక్గా పీస్ఫుల్గా ఏది పోతుంది తెలుసా, నాకేది పెద్దగా చేత కదండి, నేను ఎవరితో ఫైట్ చేయను, ఎవరితో మాట్లాడలేను, నేను ఫైటింగ్ చేసినా నాకు రాదు, ఎందుకంటే నాకు అలా అవ్వదు. సైలెంట్గా ఉంటాను చూసారా, మిగిలితే తింటాను, లేదంటే లేదండి పడుకుంటాను చూసారా, అది పీస్ఫుల్ బతికేస్తుంది. మనం కూడా బలవంతుడు బతికేస్తాడు అనుకుంటా. బలవంతుడు మొదలు ఇప్పుడు చూడు, బలహీనం ఉండదు ఎప్పుడైనా ఫైటింగ్ చేయడం మీరు చూస్తారు టీవీలో, న్యాచ్ జగర్ ఫ్లాట్లో. బలహీనమైన ఎప్పుడు ఫైటింగ్ చేయదు, బలమైన ఫైటింగ్ చేస్తాయి. అందుకే వాళ్ళకి ఇబ్బంది. బలహీనమైన దానికి లేదు. అంటాను, నువ్వు నిజంగా నువ్వు గురువు అయితే బలహీనంగా ఉండు, అది నీకు చాలా మంచిది. ఇది చేతకంలో ఉండదని చెప్పలేదు. నువ్వు దేని గురించి పెద్దగా ఫైట్ చేయొద్దు. నీ ప్లేస్ నీకు ఇవ్వాలని గౌరవం నీకు ఎవరు ఉండదు అనుకో, ఫైట్ చేయొద్దు. నీకు రావాల్సిన దేవుడు నీకు ఇస్తాడు కదా. ఒకవేళ ఎవరన్నా నేను నొక్కేసి, నీ జాబ్లో అయినా సరే నేను నొక్కేసి వాడితో పైకి వచ్చేద్దాం, నీకు రావాల్సిన ప్రమోషన్ ఆడు కొట్టేద్దాం, ఇవన్నీ అనుకున్నా సరే, నిజంగా కాపర్ మీద నమ్మకం ఉంటే కాపర్ చేతులు మనం పెట్టేయాలి. టైం వస్తే అని చూసుకుంటాడు. ఎందుకంటే ఇవంతా ఫైట్ చేస్తున్నాం. అల్టిమేట్గా కాపర్ ఏదనుకుంటే అది జరుగుతుంది. మందులో గొర్రెలు అనుకుంటే జరగవు. అందుకే కాపర్ ఏం చేస్తాను, అలా ఫైటింగ్ అంటున్నాడు. కాపర్ మందులోకి వెళ్ళి ప్రతి దానికి ఆయన ఆ మధ్యలోకి వెళ్ళినప్పుడే ఆటోమేటిక్గా అన్నీ కూడా ఫైటింగ్ ఆపేస్తాయి. ఫైటింగ్ ఆపేస్తాను ఏం చెప్తుందంటే, మనం కనుక దేని మీద కనుక మనం మైండ్ పెడితే మనలో ఈ పోరాటాలే ఉండవు. డ్యూటీలో పోరాటాలు ఉండవు, చర్చల్లో ఉండవు, కుటుంబాల్లో ఉండవు, పర్సనల్ నీ లైఫ్లో నీకు ఉండవు, నీ బంధువుల మధ్య నీకు ఉండదు. ఎక్కడ నీకు అది వాళ్ళు డామినేట్ చేస్తారు, వీళ్ళు డామినేట్ చేస్తారు, వాళ్ళని ఎలాగంటున్నారండి, అలాగంటున్నారండి, అదేది మనకు ఉండదు. ఎప్పుడు తెలుసా, నీ కాపర్ మీద నీ మైండ్ పెట్టినప్పుడు. అంటే మనుషుల మీద నువ్వు మైండ్ పెడితే వాళ్ళు డామినేట్ చేస్తే నీకు బాధ అనిపిస్తుంది. కానీ అదే నువ్వు కాపర్ మీద మైండ్ పెట్టావు అనుకో, ఆ కాపర్ వల్ల ఇన్స్టెంట్గా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెమ్మది వచ్చేస్తుంది. ఫైటింగ్ ఆడుకుంటున్నావు, ఏవో కొన్ని ఫైటింగ్ చేసుకుని మందులు ఎక్కడో బలహీనంగా నువ్వు పక్కన ఉన్నావు. సరే ఇప్పుడు కాపర్ మందులోకి వచ్చాడు, నీకు తెలుసు అన్నీ సెట్ అయిపోతాయి, అందరూ సైలెంట్గా అందరూ నెమ్మదితో పడుకోవచ్చు, ఎందుకంటే కాపరి వచ్చాడు. ఆ కాపరి తన ప్రెజెన్స్ ద్వారా అష్యూరెన్స్ ఇస్తాడు, అటుకి మీరు ఫైట్ చేసుకునే అవసరమే లేదు అని. అంత మంచి కాపరి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, మొదటి వచనం, రెండో వచనం, ఫస్ట్ భాగం చెప్తాను చూడండి. మనకి నిజంగా ఈ కాపరిని నిజంగా మనం సీరియస్గా తీసుకుంటే మనం ఎంత నెమ్మదిగా బతకచ్చు ఒకసారి ఆలోచించండి. చాలా సందర్భాలు మనకి అన్నీ ఉండుకుంటే ఈ నెమ్మది మనకు లేదు. టెన్షన్స్ మనకి అన్ని రకాలుగా, ఫిజికల్గా, మెంటల్గా, హెల్త్ గురించి, డబ్బు గురించి, ఎప్పుడో లాస్ అయిపోతామేమో, లేదా ఇంకేంటో హెల్త్ అయినా లాస్ అయిపోతాం, వీళ్ళంటే బోల్ టెన్షన్స్ మనకి. అంటే అవేవి పట్టించుకోవడం మానేసి మంచి కాపరి ఉన్నాడు చూసారా,
నువ్వెంత బలమైన వాడివి, నువ్వెంత బలహీనమైన వాడు అన్నది పక్కన పెట్టేసి నీ కాపరి మీద నమ్మకం పెట్టుకుంటే ఆ కాపరి ప్రతిదీ చూసుకుంటాడు. ఎందుకంటే చూడండి, ఇలాంటివి ఏమైనా మీకు బాధ కలిగినప్పుడు లేదా మనుషుల మీద అసూయ కలిగినప్పుడు నేను చెప్తాను తెలుసా, అసూయను జయించండి. ఎలా తెలుసా? కాపరి మీద మైండ్ పడితే ఆటోమేటిక్గా అన్నీ పోతాయి తెలుసా. కాపరి మీద మైండ్ పడితే అన్నీ ఆటోమేటిక్ పోతాయి. నీలో ఉండే పోరాటాలు, నీకుండే పోరాటాలు కానీ టెన్షన్స్ ఇవన్నీ పోతాయి. నువ్వు కూడా సమాధానంగా నిద్రపోతావు కాపరిని బట్టి మాత్రమే. నేను పండుకుని నిద్రపోతాను అన్నాడు చూసాను, కాపరిని బట్టి. అంత మంచి కాపరి మనం నడిపించడానికి ఇష్టపడుతున్నప్పుడు ఏదో మనం నష్టపోతున్నాను లేదా మనం పైకి రాలేకపోతున్నాం, వాళ్ళు పైకి వచ్చేస్తున్నాను నేను రాలేకపోతున్నాను, ఈ పోటీతత్వం మనకు అవసరం లేదు. పోటీ మనకి అవసరం లేదు. దేవుడు ప్రతి వాళ్ళకి విజయం ఇవ్వగలుగుతాడు, ప్రతి వారికి దేవుడు న్యాయం చేయగలుగుతాడు, ప్రతి వారిని దేవుడు పైకి తీసుకొస్తాడు. నువ్వు ఫైట్ చేస్తే పైకి రావు, దేవుడు పైకి తీసుకొస్తే పైకి వస్తావు. అందుకని అంటాను చూడండి, పైకి వెళ్ళడం గురించి ఆలోచన మానేసి నీ జీవితాన్ని దేవుడిని ఏ స్థితిలో పెట్టాలి ఆ స్థితిలో కంటిన్యూ అవ్వడం నేర్చుకోవాలి. నువ్వు పైకి వెళ్ళడం ప్రయత్నం చేస్తేనే లాగేవాడు కూడా ఉంటాడు. ఎందుకంటే నువ్వు వాడికి ఇప్పుడు నువ్వు థ్రెటన్ అయిపోయావు వాడికి. ఇప్పుడు నేను చూస్తే భయం వేస్తుంది, ఎందుకంటే నువ్వు పైకి వెళ్ళి ట్రై చేస్తున్నావు కాబట్టి వెళ్ళొస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు లాగుతున్నారు. నువ్వు సైలెంట్గా ఉండి ఎవడో నిన్ను పట్టించుకోడు. మనం పైకి వెళ్ళాలనుకుంటే నేను పట్టించుకుంటా. సపోజ్ అనుకుంటే జాబ్లో నీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటే వెంటనే మిగిలిన అందరూ అలా టైప్ ఏదో రకంగా రాకుండా, వాళ్ళకి రాకపోతే వాళ్ళకి రాకుండా చేద్దాం ట్రై చేస్తారు. అది అసలు అదేం లేదు అనుకోండి, అసలు నువ్వు టార్గెటే కాదు వాళ్ళకి. నేను అంటాను అలా బతికేయాలంటున్నాను. అలా ఉండాలి. దేని గురించి పెద్ద సీరియస్గా తీసుకుంటాం. కాపరిని మాత్రం సీరియస్గా తీసుకోండి. ఆ కాపరిని నెమ్మదించి మనకి హ్యాపీగా బ్రతికిస్తాడు. ఆ కాపరిని నమ్ముకుంటే ఆ కాపరి మన లైఫ్లో పనిచేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎక్కడ లేని తృప్తి, ఎక్కడ లేని నెమ్మది, ఎక్కడ లేని సుఖము సౌఖ్యం మనకి వస్తుంది. కాపరి నమ్ముకోండి. మనుషుల మీద దృష్టి చేసేసి దేవుని మీద పెట్టండి. ప్రతివారిని ఆశీర్వదించే దేవుడు, ప్రతివారి ప్రార్థన ఆలకించిన దేవుడు నీ పైన కూడా దృష్టి ఉంది, నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఖచ్చితంగా నీకు ఏం రాస్తున్నావు టైం వచ్చినట్టు దేవుడు తప్పకుండా తెలుస్తాడు. నువ్వు ఫైటింగ్ ద్వారా, పోరాటం ద్వారా, గొడవలాడడం ద్వారా, డామినేట్ చేయడం ద్వారా కూడా పొందుకోలేంది. నువ్వు నెమ్మది కలిగి ప్రతి దేవుని కాపరి చేతిలో పెట్టేస్తే టైం వచ్చిన కాపరి నీకు ఇస్తాడు. అందుకంటే మనుషుల మీద మనుషులను సనుక్కొద్దు, మనుషులు తక్కువ చేయమని చెప్పట్లేదు. నేను కాపరిని చూసి నేను చూడలేదు ఎలవై మనుషులు చులకం చేయమని చెప్పట్లేదు. నేను మనుషులు గౌరవించండి, కానీ అంటాను కాపరి మీద ఆశ పెట్టుకోండి. ఆ కాపరి మంచిగా మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచుకెళ్ళి మూసుకోండి. నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కరయుధనము ఆదరించును. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కరయుధనము ఆదరించును. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు.